రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ నారాయణ నారాయణ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ నారాయణ. తనది తాను నాది నేను అనే అభిమానం పెట్టుకున్నాడు మనిషి. అభిమానం అనేది ఒక పొరపాటే, వాస్తవికం కాదు. అది తెలియక తప్పుగా భావిస్తున్నాడు. కానీ లోకులకు ఏమనిపిస్తుందంటే అభిమానం అనేది ఒకటి నిజంగా గట్టిగా కూర్చున్నది వజ్రంలాగా అనిపిస్తుంది. కానీ నిజానికి అది ఆ వజ్రం అంత గట్టిదేం కాదు, దృష్టి తప్పయింది అంతే. ఏదైతే నేను సృష్టించానో, నేను తయారు చేశాను అంటే ఒక వస్తువు తయారు కావటానికి నేనే పూర్తిగా బాధ్యుణ్ణైతే అప్పుడు అది నాది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రపంచము మన జీవితం చూస్తే నాది నాదిగా నేను నేనుగా ఏదీ చెయ్యలేను. నా చుట్టూ ఉండే వస్తువులు, శక్తులు, సామర్థ్యాలు, మనకున్నటువంటి మనుషులు, ఈవెన్ తనలో ఉండే శక్తులు ఏది కూడా పూర్తిగా నాది అని చెప్పుకోలేము. అంటే నా అధీనంలో లేదు, నేను అన్నట్లు నడుచుకోదు, నాది అని రాదు. అంటే నా చుట్టూ ఎందరో మంది, ఎన్నో వస్తువులు, ఎన్నో శక్తులు ఉండి అవన్నీ మనకు సహకరిస్తున్నాయి. వాటన్నిటి సహకారం వల్లనే ఏదైనా మనం చేయగలుగుతున్నాం. కానీ నాది అంటూ ఒకటి వైయక్తికంగా ఏది చెప్పరాదు. అవునా? ఏ వస్తువైనా, ఏ శక్తి అయినా తీసుకోండి, ఏది మనది కాదు. చుట్టూ ఉండేటువంటి అందరూ కలిసి మనకు చేస్తున్నదే. ఇది గమనిస్తే అభిమానం, అహంకారం తానే తొలగిపోతుంది. వస్తువులు నాది అనటం కూడా ఒక పరిమిత దృష్టే. అక్కడ చూస్తే ఏదీ లేదు. అక్కడ పడి ఉన్న వస్తువు, చిన్న బాలుడు చూడండి, బాలుడిలాగా ఉంటుంది. అక్కడ ఇంట్లో ఉన్న వస్తువు తీసుకుంటాడు, తీసుకునేది నాది అంటాడు. మరి నీది ఎట్లా అయింది? నువ్వు దాన్ని ఏం చేసావు? ఈ వస్తువు నువ్వు తయారు చేసావా? మరి దీనికోసం ఏమైనా ఖర్చు పెట్టావా? అక్కడ దొరికింది కనుక నాది అంటాడంతే. ఇక్కడ 2 రోజులు కూర్చున్నాను కనుక ఇది నాదైపోయింది అంతేనా? 3 రోజులు ఈ కుర్చీలో కూర్చున్నా ఇది నాదైపోయింది. అట్లా మనిషి ఒక అభిమానం అంటే ఆసక్తి, తనది అనేస్తున్నాడు. అక్కడ పరిస్థితి చూస్తే ఏది తనది కాదు. నిజానికి తనది అనే చెప్పుకునే తాను తనవాడు కాదు. తన మీద తనకెంత శక్తి ఉంది? ఏ వస్తువు తనది అనగలం? ఏది అనలేము. చుట్టూ ఉండే వస్తువులు చూడండి. ఇల్లే కట్టుకున్నాడు ఉదాహరణకి, ఇల్లు నాది అంటాడు. నాది అంటే ఏమిటి? అక్కడ ఇల్లుకి ఏం కావాలి? మొదలు భూమి కావాలి. భూమి నువ్వు సృష్టించావా? నువ్వు తయారు చేసావా? లేదు. ప్రకృతిలో, సృష్టిలో తానే ఉన్నది. అక్కడ ఉన్నది తీసుకున్నాడంతే. పోనీ మధ్యలో ఖాళీ స్థలం, ఆకాశం ఉంది, అది తాను తయారు చేశాడా? అది ముందే ఉన్నది. మరి తనది అంటే ఏమిటి? అక్కడ ఇటుక, ఈ గోడలు చేశాడంట. పోన్లే, గోడలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇటుకలు రాయి. ఆ ఇటుకలు రాళ్ళన్నా నువ్వు చేసావా? నువ్వంటే తాను, ఏ వ్యక్తి అయినా. అది తాను చేసింది కాదు. అక్కడున్న మట్టి ఇక్కడికి ఇటుకల రూపంగా వచ్చింది అంతే. పోనీ ఆ ఇటుకలన్నా ఎట్లొచ్చాయి? ఎవరో చేశారు. అక్కడ ఇంకొక వ్యక్తి సహాయం ఉన్నదే గాని తాను ఇది ఇల్లు తాను అనటానికి ఇందులో తాను చేసిన పాలెత్త ఏమీ లేదు. ఏ వస్తువు తాను చేయలే, ఉన్నది వాడుకుంటున్నాడు. అందుకోసం ఎవరు చేశారో మనకు తెలియదు, కానీ చేసిన వాడు ఎవరైనా చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నవాడే. ఈ భూమిని, ఆకాశాన్ని, మన్నును, ఇటుకలు, రాళ్లను ఎవరు చేశారంటే మనమైతే ఒక్క చిన్న మిణుగురు పురుగంత కూడా చెయ్యలేము. చిన్న ఇసుక రేణువును కూడా మనం చేయలేము. ఇసుక రేణువును తయారు చేయగలమా? అక్కడున్న ఇసుక రేణువు తీసుకుంటామే కానీ నీ చేతి నుంచి ఒక ఇసుక రేణువు సృష్టించు. ఒక ఇసుక రేణువే కాదే మనం ఏం చేయగలం? అందుకోసం అక్కడ ఉన్నదాన్ని ఎవరు చేశారో చేసిన వాళ్లకు శక్తి సామర్థ్యం గొప్పగా ఉంది. అది ఇట్లా ఉపయోగపడాలి అనేది, మనకు ఉపయోగపడాలి అని అక్కడ వస్తువు చేసి పెట్టాడు. దాన్ని వాడుకునేటట్టుగా కూడా ఉంచాడు. వాడుకునేటట్టు ఉంచితేనే కదా మనం వాడుకోగలుగుతున్నాం. బాలుడు అక్కడ దొరకగానే వస్తువు నాకు దొరికింది అమ్మ అని చూపిస్తాడు. నీకేం దొరకలే, నీకోసమే తెచ్చి అక్కడ పెట్టారు, వీడిది నాకు దొరికిందని చెప్పుకొని అమ్మకు పోయి నాన్నకు పోయి చూపిస్తాడు. నీకు కావాలనే, నీకు దొరకాలనే తెచ్చి ఇక్కడ పెట్టాడు, వాడికి ఆడుకోవటానికి కావాలి అని. వీడు అనుకుంటాడు నాకు దొరికింది అంటాడు. నీకు దొరికేటట్టు చేసిందే అమ్మా నాన్న. అవునా? అట్లాగే ఈ వస్తువులు, ఇటుక, రాళ్ళు, మన్ను, గాలి ఇదంతా మనకు ఉపయోగపడాలనే చేశాడు. చేసే సామర్థ్యం ఉన్నవాడు. ఇది చేసి ఉంచితే ఈ లోకులకు, జీవులకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలి అని తల్లిదండ్రులు లాంటి హృదయము, ప్రేమ, దయ ఉన్నటువంటి వాడే చేశాడు. లేకపోతే చేసి ఎట్లా? లేకపోతే మనకు ఉపయోగపడాలి అనే భావం లేకపోతే చేస్తే ఎట్లా చేసేవాడంటే మనం ఉపయోగించుకోరాకుండా ఉండిపోయేది. అవునా? ఉపయోగించుకోరాకుండా ఉండేది. మనం ఉపయోగించగలుగుతున్నామంటే ఇది ఇట్లా ఉపయోగపడాలి, దీనికి ఉపయోగపడాలి అని ఎవరో ఒకళ్ళు ఆ చేసిన వాడికి అది తెలుసుగా. చేసిన వాడు ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది అని ఆలోచించే చేశాడు. కుమ్మరివాడు కుండ చేస్తూ ఉంటే కింది దిక్కు మూసేస్తాడు, పై దిక్కు తెరిచి ఉంచుతాడు. అయితేనే అందులో ఏదైనా వేసుకోవచ్చు, అది కుండ అవుతుంది. కింది దిక్కు, పై దిక్కు, రెండు దిక్కు రంధ్రాలు వేస్తే ఏం చేసేది? నీళ్లు పోయరాదు, ఏమీ పోయరాదు, ఇటు పోస్తే ఇటు వచ్చేస్తుంది. అంటే చేస్తున్నప్పుడే అది దేనికి ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడాలి అని ఆలోచించే చేశాడు. అట్లాగే మనకివి ఉపయోగపడాలి అని, ఉపయోగించుకొనాలి అని చేశాడు. అంటే ఈ వస్తువులను చూస్తే చేసిన వాడి సామర్థ్యం కనిపిస్తుంది. ఎవరో తెలియదు, కానీ ఎవరో అంత సామర్థ్యం ఉన్నవాడు చేశాడు. అంతేకాదు మనకు అందుబాటులో ఉంచాడు. ఉపయోగించుకునే రీతిగా ఉంది, మనకు అందుబాటులోనూ ఉంది. అంటే ఇంత మన మీద దయ, ప్రేమ ఉంది. ఈ వస్తువుల ద్వారా ఆయన దయ, ఆయన ప్రేమ మనకు అనుభవానికి వస్తుంది. ఒక వస్తువు దొరికితే దుర్జనుడు ఏం చేస్తాడు? ఇది నాకు దొరికితే ఇది నాకు ఉపయోగం గనక నాదైపోయింది అంటాడు. బుద్ధిమంతుడు, సజ్జనుడైతే అయ్యో నాకు ఇట్లా ఉపయోగపడుతుందే, ఈ ఉపయోగపడేటట్లు ఎవరు చేశారో, ఎక్కడ ఉన్నా సజ్జనుడే మనకిట్లా ఉపయోగపడాలని హృదయంలో ఒక కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఆ వ్యక్తి మనకిట్లా ఉపయోగపడాలి అని చూస్తే ఆయన హృదయం ఎంత మంచిది చూడండి. మన మీద ఎంత ప్రేమ. మనం ఎవరో ఎక్కడున్నామో తెలియదు, దూరంగా ఉండి అతనికి ఉపయోగపడాలి అనే భావమన్నా ఉందిగా. ఒక వ్యక్తి వృద్ధుడు చెట్టుకు నీళ్లు పోస్తున్నాడట, మామిడి చెట్టు నాటుతున్నాడట. మామిడి మొలక నాటుతూ ఉంటే, మొక్కను నాటుతూ ఉంటే ఎవరో చూసి నవ్వారట. ఏమిటయ్యా ఈ వృద్ధుడివి ఇంత 60-70 ఏళ్ళు వచ్చాయి, ఈ చెట్టు నేట్రేపు చెట్లు త్వరగా పెరుగుతాయి 2 ఏళ్లకు. మునుపదంటే 20 ఏళ్ల వరకు చెట్లు పెరిగేవి కావు, పళ్ళు ఇచ్చేవి కావు. ఆ చిన్నప్పుడు చూస్తే మామిడి చెట్టు అంటే 15-20 ఏళ్ళన్నా కావాలి, అప్పుడు అవి పళ్ళు ఇవ్వటం మొదలు పెడతాయి. ఇప్పుడు ఈ వయసులో చెట్లు పెడుతున్నావు, ఇవి పెట్టి పళ్ళు అయితే పళ్ళు కాస్తే తిందామనా, ఇది అయ్యేసరికి నువ్వు ఎక్కడ బతుకుతావు, నీకు ఇంకా ముసలివాడైనా ఆశ పోలేదు అని ఇట్లా తిట్టాడట, నవ్వాడట. అతను అంటాడు, ఈ చెట్లు పెడితే పళ్ళు నేను తింటానని కాదు, నేను పెడితే ఎప్పుడో 20 ఏళ్లకు నా తర్వాత వచ్చిన వాళ్ళు, మనవడో ఎవరో తింటారు, వాళ్ళ కోసం పెట్టా. అంటే ఇప్పుడు నేను తింటున్నానంటే ఎవరో మా తాతలు పెట్టారు 20-30 ఏళ్ల కింద, ఆ చెట్ల పళ్ళు ఇప్పుడు నేను తింటున్నాను. అట్లాగే మనం పెట్టింది మనమే తింటామని కాదు, ఇంకా నలుగురికి ఉపయోగపడాలి అని ఆ దూరదృష్టితో చేస్తున్నాం. తర్వాత ఈ వృద్ధుడు పడతాడు, చెట్టు పెరుగుతుంది, వీడిని చనిపోతాడు, ఆ మనవడో ఎవరో పెరిగి చూసి అప్పుడు అంటాడు, ఆహా మనం
స్వార్థపరుడైతే నాకు పండు దొరికింది అంటాడు, తింటాడు, ఆహా నేను పండు తినేసా సంతోషంతో సంబరంతో ఎగిరి గంతేస్తాడు, అయిపోయిందంట. మరి నీకు ఈ పండు తినేటట్టు చేసింది ఎవరు? ఆ తాత తానేం తినలేదు, ఊరికే కష్టపడి చెట్టు పెట్టి నీళ్లు పోసి అంత పెంచిపోయాడు, తానేం తినలేదు, అది నీకోసం. అంటే ఎవరు తింటారో వ్యక్తి తెలియదు, ఎవరైనా తినని వాడికి మంచి కానీ అని ఆ హృదయం నుంచి ఒక ఆశీర్వాదం, ఒక ప్రేమ, ఒక దయ ఉంది. దానివల్ల అది పెట్టాడు. అంటే ఆ చెట్టు ద్వారా ఆ పెట్టిన వ్యక్తి దయ, ప్రేమ కనిపిస్తుందా లేదా? అట్లా ఈ వస్తువులు చూస్తూ ఉంటే ఈ వస్తువుల వెనక ఎవరో చేసిన వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ దయ అది కనిపిస్తుందా మనకు? అయితే ఈ కొంచెము సజ్జనుడైతే ఇది గ్రహిస్తాడు. స్వార్థపరుడైతే నాకు దొరికింది చాలు, ఎవరు చేస్తే మనకే. ఇటుకలు దొరికాయి, రాళ్ళు దొరికాయి, ఇల్లు దొరికాయి, అబాహా బాగుంది అంటాడు అంతే. ఒక చెరువు దొరికింది, నది దొరికింది సంతోషం. మరి ఈ చెరువు అన్న ఎట్లొచ్చింది, ఈ చెట్లన్నీ ఎట్లొచ్చాయి? దొరికింది అంటాడు, దొరికిపోయింది నాదంటాడు గొప్ప. ఇంకోటి అంటే తీసుకోకు నాదంటాడు. నీది ఎట్లయింది అయ్యా? అందరికీ ఉపయోగపడాలని చెట్లు పెట్టాడు, నాకు దొరికింది కదా నేను తీసేసుకుంటే నాదైపోయిందా? అంటే ఇట్లా మనిషి స్వార్థం చూస్తున్నాడే కానీ ఆ మనకు దొరికిన దాంట్లోనే ఒక కృతజ్ఞతాభావం. దీన్ని గ్రహిస్తే, ఇది ఎవరో చేశారు అనే భావాన్ని చూస్తే మనిషిలో హృదయం కరిగిపోతుంది, కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది, ఆనందం కలుగుతుంది. ఆహా, ఆ వ్యక్తి ఎంతటి వాడు, ఎవరు పెట్టారో ఎవరో తెలియదు, ఎవరో సృష్టి స్థితి లయకర్త పరమాత్మనట. అతను ఎవరో ఎక్కడున్నాడో తెలియదు కానీ, అంటే సామాన్యుల దృష్టికి అంటున్నారు. కానీ మన మీద మాత్రం దయ కనిపిస్తుంది, ఎంతో ప్రేమ దయ కనిపిస్తుంది, ఎంత వాడుకుందామని. అట్లా దృష్టి ఇటు దూరంగా చేస్తుంటే, మనం ఇక్కడ అన్నం తింటున్నామంటే, ఇంత అన్నం తింటున్నామంటే ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకళ్ళు వండుతున్నారు, అవునా? అంటే ఇంకొకళ్ళు ఎంతమంది సహాయం సహకారం ఉంటే ఈ ఇంత అన్నం ముద్ద తినగలుగుతున్నాను. దీని వెనక ఎంతమంది చెయ్యి ఉన్నది, ఎంతమంది పరిశ్రమ ఉన్నది, ఎంతమంది హృదయం ఉన్నది, వాళ్ళ దయ కూడా ఉన్నది. చూడండి, ఇంత అన్నానికి ఇది ఎక్కడి నుంచి రావాలి? ఒకళ్ళు వండుతారు. ఆ వండటానికి బియ్యం ఎక్కడి నుంచి రావాలి? మార్కెట్ నుంచి రావాలి, అంగడి నుంచి. ఆ మార్కెట్లోకి ఎట్లా వస్తాయి? ఆ మార్కెట్ వాడు తెచ్చి అమ్ముతున్నాడు. మార్కెట్ వాడు తన వ్యాపారం కోసం, తన కోసం అమ్ముకోవచ్చు, తనకు వ్యాపారం కదా, అక్కడి నుంచి తెస్తాడు, ఇక్కడ అమ్ముతాడు, అమ్మితే తనకు డబ్బు వస్తుంది అని అమ్ముకుంటున్నాడు. అయితే ఆ వ్యాపారం చేస్తేనైనా మనకు ఉపకారం జరుగుతుందా లేదా? ఆయనకు మనకు ఉపకారం చెయ్యాలి, పరోపకారం చెయ్యాలి, దానం చెయ్యాలని వ్యాపారం పెట్టలే, తనకు లాభం కలగాలని పెట్టినా అంతైనా మనకు దొరికిందిగా. అసలు ఎవరు దుకాణాలే పెట్టకపోతే ఎక్కడ దొరకని ఎక్కడి నుంచి మనకు. కనుక భగవంతుడు వాడు స్వార్థం కోసం చేసుకుంటూ ఉన్నా, ఊరికే వ్యాపారం నడుపుకుంటున్నా, ఆయనకు తెలియకుండా ఆయన నోటి నుంచి చేతి నుంచి మనకు ఉపకారం చేసేస్తున్నాడు. చూడండి, ఆ వ్యక్తి తన స్వార్థం చూసుకుంటుండొచ్చు, ఏమిటి నేను వ్యాపారం పెడితే నాకేదో డబ్బులు వస్తాయి, నా జీవితం నడుస్తుంది అని చేసుకుంటుండొచ్చు. ఆయన దృష్టి దూరదృష్టి కాదు, ఇంతే చిన్న పనే. కానీ భగవంతుడు అటువంటి సామాన్యుని ఉపయోగించుకొని ఆ వ్యక్తి ద్వారా దూరదృష్టి పెట్టుకొని చిన్నపిల్లలకు పోయి ఇక వస్తూ అక్కడ ఇచ్చి రాపో అంటాడు. వాడు ఏదో ఆట అనుకుంటాడు, ఇక్కడ పోయి అక్కడ ఇచ్చేసేస్తాడు, నవ్వుతూ వచ్చేస్తాడు. ఏం చేసావంటే ఏదో ఆట ఆడిచ్చాను అనుకుంటాడు. వాడికి తెలియదు, వీడికి తెలియకుండా వీడి ద్వారా అమ్మా నాన్న అక్కడ వాళ్ళకి ఇచ్చిరాపో అంటే పోయి న్యూస్ పేపర్ ఇచ్చిరాపో అక్కడ పోయి ఇచ్చేసి వస్తాడు వాడు. అంటే వాడికి తెలియకుండా వాడి ద్వారా ఒక మంచి పని జరిగిందా? అట్లా భగవంతుడు స్వార్థం అంటే తమ ఉద్యోగం కోసం, తన వ్యాపారం కోసం, తనకు జరగని అని చేసుకునేవాడి ద్వారా కూడా లోకానికి ఎంతో ఉపకారాలు చేసేస్తుంటాడు భగవంతుడు. ఎవరెవరి ద్వారా ఏమేం పనులు చేయిస్తాడో అది దూరదృష్టి ఉన్న భగవంతుడికే తెలుసు, మనకు తెలియదు. అందుకని ఆ వ్యక్తి ద్వారా కూడా ఎంతో ఉపకారం చేయిస్తున్నాడు. అట్లా మనకింత బియ్యం దొరకాలంటే ఇక్కడ ఒక అంగడి ఉండాలి. ఆ అంగడి పెట్టాలన్న బుద్ధి పుట్టించి ఆ వ్యక్తి ద్వారా అంగడి పెట్టాడు. పోనీ ఆ అంగడి కన్నా బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? మిల్లు నుంచి ఎక్కడి నుంచో ఆ వరి ఉండే, వడ్లు ఉండే, ఆ వడ్ల నుంచి బియ్యం తయారు చేశాడు ఎవరో మిల్లు వాడు. అతనికి వడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో ఇంకెక్కడి నుంచో వ్యవసాయదారుడు పండించాడు. అంటే ఆ వ్యవసాయదారుడు ఒక్కడు పండిస్తాడా? ఆయనకు కూలీ వాళ్ళు కావాలి, ఇంకెవరో కావాలి, ఏమేమో ఎందరో కావాలి. దానికి ఇంకా ధాన్యాలు ఎక్కడో దొరకాలి, మట్టి ఉండాలి, వర్షం పడాలి. ఎన్ని ఉంటే, ఎంతమంది సహకరిస్తే ఇక్కడికి ఒక్క అన్నం మెతుకొచ్చింది. ఈ అన్నం మెతుకు కింద ఎంతమంది చేతులు, ఎంతమంది సహాయం, ఎంతమంది ప్రయత్నం, చివరకు పంచభూతాల దాకా వెళ్ళిందా? ఇది పెరగాలి అంటే మన్ను కావాలి, భూమి కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, అవునా? మరి ఇది లేకపోతే ఆ వరి పెరుగుతుంది ఎట్లా, పండుతుంది ఎట్లా? మరి ఆ వరి నాటాలంటే గింజలు కావాలి, వరి గింజలు.
వరి గింజలు కిందిన సంవత్సరం, అంతకంటే కింది సంవత్సరంలో పండిన వరి కొంతను రక్షించుకున్నాడు. అది దానికంటే కిందిది, అది దానికంటే కిందిది. అనాది కాలం నుంచి వరి గింజలు వస్తున్నాయి. మరి పూర్వ సంవత్సరం ఎవరో పండిస్తే కదా ఆ వరి గింజలు అయ్యాయి. అందులోంచి కొంత భాగం బీజాలుగా పెట్టుకున్నాడు, వచ్చే సంవత్సరం పండించడానికి బీజాలుగా పెట్టుకున్నాడు. అంటే కింది సంవత్సరం వాళ్ళే పండించలేదనుకో, నీకు గింజలే ఉండవు, బీజాలే ఉండవు. అంతకుముందు అంటే 1000 సంవత్సరాల కింద పండించిన వాడు కూడా మనకు ఉపకరిస్తున్నాడు ఈ ఒక్క అన్నం ముద్దకి. అక్కడి నుంచి వస్తున్నది ప్రయత్నం. చెప్పండి, ఇంత ఒక్క అన్నం తింటున్నానంటే ప్రపంచంలోని ఎంతమంది నాకు సహకరిస్తున్నారు, ఎంతమంది ఉపకరిస్తున్నారు. ఒక్క క్రియలో బ్రహ్మాండం అంతా వచ్చేసింది. వచ్చిందా లేదా? నాకు ఈ ఒక్క వస్త్రం కట్టుకున్నానంటే దీన్ని వస్త్రం నేసినవాడు, అమ్మినవాడు, కుట్టినవాళ్ళు, ఇంకోటి దీన్ని పండించిన పత్తి, అక్కడ రైతులు, కూలివాళ్ళు, ఎంతమంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు అమ్మారు, ఎక్కడో స్టాకులో పెట్టారు మార్కెట్లో, ఎంతమంది చేతుల్లోంచి తిరిగి 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 అందరి కాంట్రిబ్యూషన్, అందరి సహాయం అందులో కలిసి కలిసి ఇక్కడికి వచ్చింది. తర్వాత ఎక్కడికో అంగడికి వస్తుంది, ఎవరో తీసుకొచ్చి భక్తులు తీసుకొని అది తీసుకొని నాలాంటి వాడికి ఇస్తారు. అంటే ఇంతమంది యొక్క దయా శ్రమ ఉంటే ఈ ఒక్క బట్ట, ఈ బట్టలో ఇంతమంది. మరి వీళ్ళందరినీ చూసి నాది అని ఈ బట్ట చూస్తే అనిపిస్తుందా? నాది అని అభిమాన పడటానికి సిగ్గు అనిపిస్తుంది. ఇంతమంది కష్టపడి ఇంతమంది ఇస్తుంటే నాది అని అనగలవా? నేనేం అనగలను? ఏమనలేను. అనటానికి నాకు శక్తి సరిపోదు, నా బుద్ధే రాదు, మనస్సు రాదు అక్కడ. ఇది ఎవరెవరు చేస్తున్నారని వెనక్కి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందరి సహాయం అంటే వాళ్ళందరూ చేసిన దానికి మనల్ని ఏదో బెదిరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని కాదు. అందరికి పాపం ప్రేమ ఉన్నది, ఉత్సాహం ఉన్నది. వాళ్ళందరి ప్రేమ దయలోనే ఆనందంగా నేను బట్ట కట్టుకోగలుగుతున్నాను, అన్నం తినగలుగుతున్నాను. ఇంతమంది సహాయంతో ఒక్కొక్కటి నేను చేయగలుగుతున్నాను. పుట్టిన క్షణం నుంచి ఊపిరి పీల్చుకోవాలంటే గాలి నేనేను సృష్టించుకోలేదు, గాలి మొదలే ఉన్నది సృష్టిలో. ఆకలి ఉన్నది అంటే ఈ సృష్టిలో మొదలే అన్నమనే ఒక వస్తువు భగవంతుడు మొదలే చేసి ఉంచాడు. అంటే మనం పెరగటానికి, జీవించటానికి కావలసిన వస్తువులన్నీ, తినటానికి అన్నం, తాగటానికి నీరు, పీల్చుకోవటానికి గాలి, పడుకోవటానికి ఇల్లు, ఇవన్నీ వస్తువులు ఎప్పుడో ప్రపంచంలో తయారు చేసి ఉంచాడు భగవంతుడు. ఎవరో చేశారు, అవన్నిటి నేను వాడుకుంటున్నానంతే. ఒక్క డాక్టర్ ఇతనికి ఏదో మందు రోగం వచ్చింది అంటే మందు రాసిస్తే ఆ డాక్టర్ నేను అని అభిమాన పడొచ్చా? అభిమాన పడదామంటే అందులో తాను చేయగలిగింది ఎంత, తన శక్తి, తన ప్రయత్నం ఎంత? పేపర్ మీద పెన్ను పెట్టి మందు పేరు రాయాలి మొదలు, అవునా? రాయాలంటే ఆ పేపర్ తాను సృష్టించలేదు. తాను చేశాడు ఆ పేపర్, అది ఎక్కడో అంగడిలో దొరికింది, తెచ్చుకున్నాడు, డబ్బులు పెట్టి తెచ్చుకున్నాడు. పెన్ను తాను సృష్టించలే, అది పెట్టుకున్నాడు. దాంట్లో ఇంకు తాను చేయలే. ఆ ఇంగ్లీష్ మందు పేరు రాస్తాడు, ఇంగ్లీషు భాష తాను సృష్టించలే. తను సృష్టించాడా? అది ఉంది ప్రపంచంలో, భాష నేర్చుకున్నాం. తెలుగు మాత్రం మనం సృష్టించామా? ఉన్న భాష నేర్చుకున్నాం అంతే. అయినా మన తెలుగు అని ఒక అభిమానం చూడండి, బాలుడిలాగా. మనం ఏం చేసింది లేదు. ఆ తెలుగే సరిగ్గా మాట్లాడటం రాక సగం ఇంగ్లీష్ కలిపి మాట్లాడతారు. ఎక్కడికో పోయా, ఏం కావాలి అంటే అన్నం అంటే స్వామీజీకి రైస్ కావాలట అంటారు. నేను ఇది రైస్ అని నేను అనలేదే. అన్నము అంటే వాళ్ళు అంటారు రైస్ కావాలా స్వామీజీ అంటారు. అన్నము అంటే రైసా స్వామీజీ మళ్ళీ వచ్చి అడుగుతారు. మరి రైస్ అంటే బియ్యం అవుతుంది, అన్నం ఎందుకు అది? అంటే తెలుగుని కూడా సరిగ్గా మాట్లాడటం రాదా? అన్ని ఇంగ్లీష్ పదాలు లేనిపోని కలిపి చెడగొడతారు దాన్ని, అవునా? ఉప్పు కావాలి అంటే సాల్ట్ అంటారు. అది ఏమిటో అర్థం కాదు. ఉప్పు అంటే వాళ్ళ నోరు ఏమవుతుందో నాకు అర్థం కాదు. ఒక ఆటోలో పోతున్నాను హైదరాబాద్, వాడు ఆటో వాడు మాట్లాడుతూ మా డాడీ అన్నాడు. నేనన్నా ఇది డాడీ ఎక్కడి నుంచి, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివావా అన్నాను. నేను చదువుకోలేదండి అన్నాడు. నువ్వు చదువుకోకపోతే ఈ డాడీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఇప్పుడు వెనక్కు తిరిగి చూశాడు, చూసి ఇట్లా చూశాడు, ఆశ్చర్యపోయాడు. డాడీ అంటారు కదా అన్నాడు. డాడీ ఎందుకయ్యా ఇంగ్లీష్ మాట అన్నాను. అది ఇంగ్లీషా అంటాడు. వాడు చదువు రానివాడు, వాడు డాడీ ఎందుకుని నాన్న అనరాదా నీకు డాడీ ఎందుకు అన్నాను. చదువు రాదు, ఆటో రాడు, మా డాడీ అంటూ మాట్లాడతాడు. నేనంటే నీకు ఇంగ్లీష్ మీడియం చదివావా అంటే లేదండి నేను చదువుకోలేదండి, బడికే పోలేదంటాడు. మరి బడికి పోతుంటే ఈ డాడీ ఏమిటి మాట అన్నాను. ఇంగ్లీష్ నీకెందుకు అన్నాను. అట్లా ఏదో పదాలు అనవసరమైనవి తెచ్చి భాష చెడగొడుతున్నారు. ఉన్న భాషను రక్షించడం వీళ్ళకి చేత కాదు. సరే, ఆ మాట అటుంచండి. అయితే ఈ భాష ఇతను సృష్టించలేదు డాక్టర్. ఈ మందు నేను ఇక్కడ రాయాలంటే ఈ మందు అక్కడ అంగళ్ళలో దొరకాలి. ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు ఉత్పత్తి చెయ్యాలి, అయితేనే నువ్వు రాస్తావుగా.
మరి మందు రాయటంలో నా చేతిలో ఏమున్నది? పేపర్ నాది కాదు, నేను ఒక డాక్టర్గా ఉంటే. పెన్ను నాది కాదు, నేను సృష్టించలే. ఆ మందు పేరు నేను సృష్టించలే. ఇది రాద్దామంటే అక్కడ అంగట్లో దొరకాలి, దొరక్కపోతే ఇక్కడ రాసిన లాభం ఏమిటి? అయితే ఆ అంగడికి రావాలి అంటే ఒకడు ఉత్పత్తి చెయ్యాలి, దానికి ఎందరో మంది కూర్చొని ఉత్పత్తి తయారు చేస్తారు ఆ మందులు. ఎంతమంది వందల వేల మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరెవరో కూర్చుంటే ఆ ఫ్యాక్టరీ నడుస్తుంది. ఆ ఒక్క మందు తయారు కావాలంటే ఎంతమంది శ్రమ పడాలి? ఆ మందు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఇక్కడి నుంచి రావాలి, ఈ అంగడిలో ఉండాలి, ఇక్కడ దొరకాలి, ఇక్కడ ఈ అంగడి వాళ్ళు అమ్మాలి. అంటే ఈ ఒక్క మందుకి ఎంతమంది సహకారం, ఎంతమంది పరిశ్రమ ఉన్నది చూడండి. ఇక ఒక మందు ఆ వ్యక్తి యొక్క రోగ నిర్ధారణ, ఇది రోగ నిర్ధారణ చెయ్యాలి అంటే నేను నేర్చుకోవాలంటే మెడికల్ కాలేజీలో చేరతాడు. చేరాలంటే ఎంతమంది ప్రొఫెసర్లు, ఎంతమంది అధ్యాపకులు నేర్పిస్తే నాకు ఈ విద్యా బుద్ధి వచ్చింది. మొదటి తరగతి నుంచి ఎంతమంది టీచర్లు కలిపి నేర్పింది మనకి బుద్ధి. నేను ఒక్క మాట మాట్లాడుతున్నానంటే ఇంత జ్ఞానం కలగాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎంతమంది వినాలి, ఎన్ని జరగాలి, ఎంతమంది సహకారంతో ఈ ఒక్క మాట అనగలుగుతున్నాం. ఈ మాట వెనక ఎంతమంది సహకారం ఉంది? వందల వేల మంది. అవునా? ఈ రోగానికి ఈ లక్షణాలుంటే ఈ రోగమ్మని నిర్ధారణ చెయ్యాలంటే ఆయన ఎంతమంది బడికి పోయాడు, ఎంతోమంది నేర్చుకున్నాడు. అంతేకాదు ఒక్కొక్క పేషెంట్ వచ్చి నేర్పిపోయాడు. అంతేగా, పేషెంట్లే వచ్చి నేర్పిస్తే ఆయనకు విద్య వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పేషెంట్లు ఈ పేషెంట్లు వచ్చేసి ఇగో నాకు ఇక్కడ నొప్పిన్నది, ఇట్లున్నది అంటే అది చూసి చూసి ఈయన నేర్చుకున్నాడు. అంటే నువ్వు చేస్తున్న పనిలో నేర్పిందంతా సమాజము, పేషెంట్లు, ప్రకృతి, ఇదంతా బ్రహ్మాండం అంతా. అంటే ఒక్క చిన్న పనిలో మొత్తం బ్రహ్మాండం సహకారంగా ఉన్నది. అవునా? ఈ ఒక్క వేలుతో ఇది పట్టాలి అంటే వేళ్లే పడతాయా? ఈ వేలుకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వెనక చెయ్యి ఉన్నది. చెయ్యికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరం ఉన్నది. ఈ శరీరంకి ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లో రక్త మాంసాదులు ఉన్నాయి. దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎక్కడి నుంచి శక్తి వచ్చింది? రక్త మాంసాలు. అన్నం తిన్నాం కనుక. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? అది బయట నుంచి వచ్చింది. ఈ 2 వేళ్ళు ఎత్తాలంటే, ఈ అన్నం ఉత్పత్తి కావాలంటే వందల వేల మంది తయారు కావాలి. అంటే ఈ 2 వేళ్ళు ఎత్తాలంటే ఈ మొత్తం బ్రహ్మాండం ఇందులో ఉండాలి బ్యాక్గ్రౌండ్గా. మొత్తం సృష్టి బ్యాక్గ్రౌండ్గా ఉంటే 2 వేళ్లతో ఎత్తగలుగుతున్నాను. ఈ వేళ్ళు చెప్తాయా నేనే ఎత్తగలుగుతున్నాను? ఈ 2 వేళ్ళు ఎత్తాలంటే ఈ చెయ్యి కావాలి. చెయ్యి కావాలంటే శరీరం కావాలి. శరీరం కావాలంటే రక్త మాంసాదులు ఇక్కడ తిరుగుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఉండాలి అంటే దీనికి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఆహారం బయట దొరకాలి, ఎవరో భిక్ష పెట్టాలి. పెట్టాలంటే వాళ్లకు ఉండాలి, వాళ్ళు ఏదో సంపాదించాలి. సంపాదించాలంటే ఇంకెక్కడ దొరకాలి, ఎవరో ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు అంటే ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అంటే ఒక్క చిన్న పనికి సృష్టి అంతా వచ్చి కూర్చున్నది. సృష్టినంతా విడదీయరాదు. సృష్టి అంతా ఒక్క మనిషిలాగా ఉన్నది. అవునా? సూర్యుడు, చంద్రుడు, పోనీ ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేకపోతే మనం బతకగలమా? మనం చేసిన పనికి సూర్యుడు, చంద్రుడు సహాయం చేస్తున్నారా? ఏం లేదా? సూర్యుడు, చంద్రుడు రాకపోతే పగలు రాత్రి ఉండదు. పగలు రాత్రి లేకపోతే పంటలు ఎట్లా పండుతాయి, భూమి ఎట్లా పండుతుంది, వర్షాలు పడవు. సూర్యుడు దొరక్కపోతే వర్షాలు పడవు, చెట్లు చేమలని ఎండిపోతాయి గాలి లేక, సూర్యుడు వెలుతురు లేక. అంటే ఈ చెట్లు చేమలు పెరుగుతున్నాయి, పంటలు అవుతున్నాయంటే సూర్యుడి సహాయం కూడా ఉన్నది. అంటే ఇక్కడ అన్నం తింటున్నానంటే అక్కడి నుంచి సూర్యుడు సాయం చేస్తున్నాడు. ఇట్లా ఒకటొకటి చూస్తూ ఉంటే ఎంతమంది ఎన్ని వస్తువులు సాయం చేస్తున్నాయి చూడండి. ఒక్క వస్తువు తక్కువ చేయరాదు, మొత్తం బ్రహ్మాండం వచ్చి కూర్చుంది. మొత్తం బ్రహ్మాండం. కనుక మన జీవితమును నన్ను నేను విడిగా చూసుకోకు, నన్ను విడిగా చూసుకోరాదు. నేనంటేనే నా చుట్టూన్న వందల మందిలో భాగంగా ఉన్నాను. వందలు, వేలు, లక్షలు, సమాజము, ప్రకృతి, పంచభూతాలు, చెట్లు, చేమలు, సూర్యుడు, చంద్రుడు, ఋతువులు, మేఘాలు, గాలి, వీటిలో భాగంగానే నేను బ్రతుకుతున్నాను. నేననేది విడిగా లేనే లేను. సమాజము అంతే. నేనున్నాను అంటే తల్లిదండ్రులు, మరి వాళ్ళు జీవించాలంటే సమాజం కావాలి. మళ్ళీ వాళ్లకు ముందు వాళ్ళు అంటే ముందు తరాలు, సమాజము, వీళ్ళందరూ కలుపుకునే జీవిస్తున్నాం. ఒంటిగా బతుకుతున్నావా? అంటే నా ఒక్క పనిలో, ఒక్క మాటలో అందరి సహకారం ఉండనే ఉన్నది. అంటే నేను ఒక్కడనే చేసినట్టు కాదు, నేను ఏం చేసినా అందరం కలిసి చేసినట్టే. నేను ఏ ఒక్క మాట చెప్పినా, ఏం చెప్పినా నేను ఒక్కడిని కాదు, అందరం కలిసే చెప్తున్నాం, అందరం కలిసే చేస్తున్నాం. అందరిది సహకారం ఏదో రీతిగా. ఇప్పుడు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడుతున్నానంటే మీరు వినేవాళ్ళు ఉంటే నేను మాట్లాడతాను, మీరు వినకపోతే నేను ఎవరికి మాట్లాడాలి? గోడలకు మాట్లాడనా? అందుకోసం నేను చెప్తున్న దానికి మన ఏదన్నా కార్యక్రమం జరిగితే అందరికి థ్యాంక్స్ చెప్పి వచ్చిన వాళ్ళకి కూడా చివరికి కృతజ్ఞతలు చెప్తారా లేదా? నేను మొదలుసారి విన్నప్పుడు ఇదేమిటి ఆశ్చర్యం, వాళ్ళకు కూడా చెప్తున్నారు. తర్వాత అనిపించింది వాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఎవరి కోసం.
కనుక నేను మాట్లాడటంలో నేను విన్నది, మా గురువు గారు వాళ్ళు చెప్పింది, వాళ్ళ ఉపదేశాలు, చదివిన పుస్తకాలు, అర్థం చేసుకున్నది, ఇవన్నీ కాకుండా వాళ్ళందరి సహాయమే కాకుండా వినే శ్రోతల అనుగ్రహం కూడా ఉన్నది. వాళ్ళు కలిస్తేనే ఈ పని జరుగుతుంది, ఈ మాట్లాడటం అనే పని. ఈ పనిలో ఎంతమంది చేరున్నారో చూడండి. ఏ ఒక్కడు ఏమీ చేయలేరు, మొత్తం బ్రహ్మాండం అంతా వచ్చేసి. అవునా? నేను పుట్టాను అంటే అది నా పనే, నా జన్మదినం అంట. నేను ఒక్కడనే కాదు, నేను పుట్టానంటే అదే రోజు మా అమ్మ అయిన రోజు, నాన్నకు నాన్న అయిన రోజు, అన్నకు అన్న అయిన రోజు, అక్కకు అక్క అయిన రోజు, ఊర్లో వాళ్లకు మా కుటుంబంలో ఒకడు పుట్టాడు అనేది అది కుటుంబ సంఘటన. అవునా? నా వ్యక్తిగతంగా చూసుకోవచ్చు నేను పుట్టానని. ఇంకా కొంచెం విశాలంగా చూస్తే నా జన్మ నా ఒక్కడిదే కాదు, నా చుట్టూ ఉండే బంధువులందరికీ వాళ్లకు చెందిన సంఘటన, వాళ్ళ జీవితంలోని ఒక సంఘటననే. కనుక నాది అంటూ విడదీసి చూడగలమా? నేను పుట్టానంటే నా కుటుంబంలో వాళ్ళందరికీ ఒక సంఘటననే. అందరి సంఘటన నా సంఘటన, నాది వాళ్ళది అంటూ విడిగా లేదు అక్కడ. అంతేకాదు, ఒక ఊర్లో రాసుకుంటాడు, మా ఊర్లో ఇంకొక అబ్బాయి పుట్టాడు, మీ ఊరు జనాభా ఇంకొకటి పెరిగింది. ఆ రోజు నుంచి ఇంకోటి, ఇప్పుడు ఈ రోజుల్లో సిటీలో పుడతారుగా, ఇంకా మరుసటి రోజు నుంచి వాడి కోసం ఒక బట్ట కొనాలి, అంగడిలో ఇంకొక వస్తువు ఎక్కువ సేల్ అవుతుంది, ఇంకొక పాల ప్యాకెట్ ఎక్కువ సేల్ అవుతుంది. అవునా? ఇంకొక పాల ప్యాకెట్ ఎక్కువ సేల్ అవుతుంది, పాల సీసా ఒకటి ఎక్కువ సేల్ అవుతుంది. అంటే వాడి అంగడికి కూడా సేల్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రొడక్షన్ చేసేవాడికి, ఆ పాల ప్యాకెట్కు వాడికి ఒకటి పాలు ఎక్కువ అవుతాయి. అవునా? అంటే నీ ఒక్కడి జీవితమా? నీ జీవితం అంతా బ్రహ్మాండపు జీవితమే, అందరికీ, ప్రపంచం అందరికీ చెందిందే. నువ్వు ఒక్క మనిషి పుట్టావంటే ఆ ఆసుపత్రిలో ఉండే వాళ్లకు ఇదిగో మాకిన్ని డెలివరీలు అయ్యాయి, ఇంత అయ్యాయని వాళ్ళ రికార్డుకు చేరుతుంది, ఇంతమంది పుట్టారు అనేది. భారతదేశపు జనాభాకి ఇంతమంది పుట్టారు అనేది చేరుతుంది అక్కడికి. అంటే ఇది నీ ఒక్కడిదేం కాదు, నీ ఒక్కడిని ఇంతమంది జీవితాల్లో భాగమే. ఇక నేను అనేది వేరుగా ఇట్లా విడదీయండి, నేను మిగతా అనేది విడదీయండి. ఇది నేను మిగతా సమాజం విడదీయనే రాదు, నువ్వు అందరిలో కలిపే ఉన్నావు, వాళ్ళు నేను అంతా కలిసాం. అట్లా ఏ ఒక్కటి తీసుకున్నా నేను పుట్టానంటే మళ్ళీ ఇక బడిలో చేరుతున్నాడంటే ఇంకొక బడిలోకి ఒక విద్యార్థి ఎక్కువ అయ్యాడు ఈ రోజు నుంచి ఇంకా. అవునా? మళ్ళీ అందులో విద్యార్థి చేరితే మళ్ళీ ఎంతమంది టీచర్లు, ఎంతమంది పనులు, ఎన్ని అవుతుంటాయి. ఇట్లా వీడు పెరుగుతూ ఉంటే ఎన్ని వస్తువులు ఉపయోగిస్తాడు అంటే అందరి వృత్తులు, అందరి ఉద్యోగాలు, అందరి పనులు కలుపుకొని వీడు జీవిస్తాడు. మరి ఇటువంటి వాళ్ళు ఉపయోగించకపోతే వాళ్ళ వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి? వ్యాపారాలు, ఉద్యోగాలు, పనులు, మరి వాళ్ళ పనులు జరిగితే వీడు జీవిస్తున్నాడు. కనుక ఇతని జీవితం, ఇతని పెరుగుదల, ఇతను ఉండటం, పుట్టటం, జీవించటం, నశించటం, చనిపోవటం కూడా అన్ని ప్రపంచంలో భాగంగా జరుగుతున్నాయి. ఇది ప్రపంచపు సంఘటన. పోనీ నేను పుట్టానంటే మొదటిసారి కొత్త సంఘటన జరిగిందా? సృష్టి అనాది నుంచి ఎందరో పుడుతున్నారు, అందులో నేను ఒకడిని. ఒకసారి వర్షం పడింది అంటే ఇది సృష్టిలో మొదటిసారి జరిగిందంటారా? ప్రకృతిలో ఎప్పుడూ జరుగుతున్నదే. వర్షాకాలంలో వర్షం కురుస్తుంది, అప్పుడప్పుడు వేరే కాలంలో కూడా అకస్మాత్తుగా వచ్చి కురుస్తుంది. అంటే ప్రకృతిలో జరుగుతున్న ప్రవాహంలో జరుగుతున్నటువంటి ఒక క్రియ ఈసారి జరిగింది. అంతేనా? నేను కళ్ళతో చూస్తున్నానంటే నేనేం ప్రత్యేకంగా చేస్తున్నానా? ఎవరు చెయ్యని పని నేను మాత్రం చేస్తున్నానా? అయినా కళ్ళు చూస్తున్నాయంటే నేనేం చేశాను? నా చేతిలో ఏముందా? నేను పుట్టేసరికి కళ్ళు తెరుచుకుంటా, ఏదేదో కనిపిస్తుంది అంతే, నేనేమీ చేయటం లేదు, కళ్ళు తానే చూస్తున్నాయి. కళ్ళు చూడటంలో నా శక్తి ఏం లేదు, కళ్ళు తానే చూస్తున్నాయి. చెవులు వింటున్నాయంటే అవే వింటున్నాయి, నేనేమీ చేయటం లేదు. వినటం మానేసినా నేనేం చేయలేదు, డాక్టర్ దగ్గరికి పోతా, ఏదో మందులు వేసుకుంటా, అంత చేసి ఇంకొన్న అవి కూడా ఆగిపోతాయి. ఏం చేస్తాను? నా చేతిలో ఏమైనా ఉందా? చెవులు వింటున్నాయంతే. వింటున్నాయంటే ఎవరో ఆ భగవంతుడో ఎవరో శక్తి ఇచ్చాడు, అది వినిపిస్తుంది. అది నా చెవులు, మీ చెవులు, ప్రపంచంలో అందరి చెవులకు వినిపించే శక్తి ఉన్నది, అది వింటున్నాయి. నీళ్లు ఎక్కడైనా ప్రవహిస్తున్నాయి, నీళ్ళు ఇలా పోస్తే నా నోట్లోంచి ఇక్కడ కడుపులోకి జారిపోతాయి. ఎందుకు పోతున్నాయి? నీటికి ప్రవాహ గుణం ఉన్నది, అది నేనిచ్చానా? నీటికి ప్రవాహ గుణం ప్రకృతిలో ఉన్నదే. కనుక నీరు ఎక్కడ ప్రవహిస్తున్నా నేనేం ప్రవాహ గుణం ఇవ్వలే, దానికే ఉన్నది. అట్లాగే కళ్ళు చూస్తున్నాయంటే నువ్వు ఇవ్వలే, కళ్ళకు చూసే శక్తి నేను ఇవ్వలే. ఆ ప్రకృతిలో ఎవరు చేశాడో భగవంతుడు దానికి ఇచ్చాడో చూస్తూ ఉంది అంతే. ఊపిరి తానే ఆడుతోంది, రక్తం ప్రసరిస్తోంది, ఆకలి తానే అవుతుంది, తినకపోతే ఊరుకోదు, అది ఎలాగైనా తినిపిస్తుంది, తింటే అదే జీర్ణం అవుతుంది, మనం జీర్ణం చేస్తున్నాము, మళ్ళీ రక్తం అవుతోంది, మళ్ళీ శక్తి పుడుతోంది, మళ్ళీ చేస్తోంది. ఇట్లా మనంగా ఏం చేస్తున్నాం అది అట్లా మన ద్వారా చేయిస్తోంది. చెట్లు పెరుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? మొక్క నాటితే ఇదిగో నేను పెట్టాను నా చెట్టు అంటాడు. నీ చెట్టు అంటే నువ్వేం చేశావు? బీజం అక్కడ దొరికింది, ఎవరో తెచ్చి ఇచ్చారు, తీసుకొచ్చి అక్కడ భూమిలో వేశావు,
భూమిలోంచి అది ఆహారం తీసుకుంటుంది. నువ్వేమిచ్చావా? నువ్వు తినే అన్నం రోజు కొంచెం కాఫీ టీ ఆ చెట్టుకు పెట్టావా? అది భూమిలోంచి తీసుకుంటుంది. మనమేమి ఇవ్వం దానికి. నీళ్లు అక్కడే ఉన్నాయి, నువ్వేం చేయలే. ఆ ప్రకృతి ఇచ్చిన నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ పోసావు. ఒక్కొక్కసారి వర్షం నుంచే పడుతుంది నీళ్లు. గాలి తానే తీసుకుంటుంది. వెలుతురు సూర్యుడి నుంచి తానే తీసుకుంటుంది, తానే పెరుగుతుంది. ఆకులు అవుతాయి, పళ్ళు అవుతాయి. ఇక్కడ నువ్వేం చేసావు? చెట్టు నాది అంటావు. నేనేం చేశాను? ప్రకృతిలో ఉన్నది ప్రకృతి సహకరించింది, అది పెరిగింది. నేను చేస్తే కొంత చేసి ఉండొచ్చు. ఆ చెయ్యటానికి చేతులు కాళ్ళు నావి కాదే. చేతులు కాళ్ళు నేను సృష్టించుకున్నానా? చేతులు కాళ్ళు నేను చేసుకున్నానా? ఈ చెయ్యి ఇట్లా ఉండాలి, 5 వేళ్ళు ఉండాలి, దీనికి 5 ఉండాలా, 10 వేళ్ళు ఉండాలా? ఎవరు డిసైడ్ చేశారు? ఎవరు నిర్ణయించారు? నేనా? మా అమ్మ నాన్న? నన్ను కన్నా అమ్మ కూడా డిసైడ్ చేయలేదు. వీడికి 5 వేళ్ళు ఉండాలా, 7 వేళ్ళు ఉండాలా? ఎవరి చేతుల్లో లేదు. వాడు వస్తాడు, అంతే అంతే. ఎవరి చేతుల్లో లేదు. అంటే మనకు తెలియకుండా మన ద్వారా కూడా ఎన్నెన్నో పనులు జరిగిపోతున్నాయా? మరి నేను చేస్తున్నానన్నాడు. నేను ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను? నా సంకల్పం చెయ్యలేను, చేసినా నా సంకల్పంకు తెలియకుండా నా ద్వారా ఎన్నో పనులు జరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఏదో ఒక విచిత్రమైన బ్రహ్మాండంగా నడుస్తున్నది. అది ఏదో నా ద్వారా జరిగిపోతున్నాయి అంతే. చేతులు కాళ్ళు నేను సృష్టించలే. దీనికి 5 వేళ్ళు ఉండాలా, దీనికి 5 వేళ్ళు ఉండాలి, ఈ చెయ్యి ఇట్లా పట్టుకోగలిగిన సామర్థ్యం ఉంటే పట్టుకుంటాను, లేకపోతే నేనేం చేస్తాను? అవునా? చెయ్యి ఇట్లా ముందుకు వంగుతుంది, కాలు వెనక్కు వంగుతుంది. కాలుతో నడవటం, ఆ కళ్ళతో చూడటం, కళ్ళకు చూసే సామర్థ్యం నేను ఇవ్వలే, మా అమ్మ నాన్న ఇవ్వలే. అట్లా వాడు పుట్టాడు, ఆ కళ్ళు కనిపిస్తున్నాయి అంతే, చెవులు వినిపిస్తున్నాయి. ఇట్లా శరీరంలో ఉండే శక్తి సామర్థ్యాలు మనవి కాదు, అది ప్రకృతిలో స్వయంగా ఉన్నవే. ఇక ఆలోచించే వ్యక్తి, ఓకే బుద్ధి ఉన్నది కదా, నాకు నేను ఆలోచిస్తున్నాను, నేను నేర్చుకున్నానంటే నేర్చుకునే అవకాశం కూడా ప్రపంచంలో భగవంతుడు ఏర్పరిచిందే. అదే ఈ రాళ్ళు నేర్చుకుంటాయా? నువ్వేమన్నా పాట నేర్చుకుంటుందా? భజన పాడుతుందా? సర్వమంగళ నామ మీరు రోజు పాడతారే, ఈ గోడలు రాళ్ళు ఎన్ని దిశాలకు నేర్చుకుంటాయి? గోడలు రాళ్ళు పాడతాయా? వాటికి నేర్చుకునే సామర్థ్యం లేదు. మన బుద్ధికి నేర్చుకునే సామర్థ్యం ఎవరిచ్చారు? నేను చేసుకున్నానా? రాయికి నేర్చుకునే సామర్థ్యం లేదు. ఈవెన్ కుక్కకు వాటికి పాడే సామర్థ్యం లేదు. మొరుగుతుంది కానీ పాట పాడటం రాదు. నువ్వు నేర్పుతామన్నా దానికి పనికిరాదు. మరి దీనికి పరిస్థితులుంటే చూసి నేర్చుకునే సామర్థ్యం కూడా నేను ఇవ్వలే. సృష్టిలో ఉన్నది అది నేర్చుకుంటుంది అంతే. నేను చేయలేదు, నా చేతిలో ఏదో చేయిస్తుంది, నాకు దర్శనం అవుతుంది అంతే. కానీ ఎవరు చేశారు? ఏమో తెలియదు, ఏదో నడుస్తుంది అట్లా. అట్లా బుద్ధికి నేర్చుకునే సామర్థ్యం కూడా భగవంతుడు ఇచ్చింది. అందరికీ సమానమైన స్మరణ శక్తి ఉండదు, జ్ఞాపక శక్తి. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ. ఎంతెంత ఉందో మన చేతిలో లేదు. పుట్టుకతో వస్తుంది. ప్రతి వ్యక్తికి కొంత శక్తితో పుడతాం. ఆ శక్తి వింటూ జ్ఞాపకం అవుతుంది అంతే. మనం ఏం చేస్తాం? 1కి 2 సార్లు వింటే, 4 సార్లు వింటే జ్ఞాపకంలో ఉంటుంది. నేను జ్ఞాపకం చేశా అంటే ఏం చేస్తావు? నీకు శక్తి లేకపోతే నువ్వేం చేస్తావు? అది ఉంది, భగవంతుడు ఇచ్చిన శక్తి. జ్ఞాపకం చేసుకోవాలన్నా ఆయన ఇచ్చిన శక్తే, మళ్ళీ అర్థం చేసుకోవాలన్నా ఆయన ఇచ్చిన శక్తే. బుద్ధి అనేది భగవంతుడిచ్చిన శక్తే కానీ అది మనమేం చేసేది కాదు. అయితే అర్థం చేసుకోవటం, వినటం, నేర్చుకోవటం, పెరగటం, చుట్టూ ఉండే అవకాశాలు, ఇన్నిటిలో నేనుగా చేసింది ఎంత. ఇదంతా చూస్తుంటే మనిషి వినయశీలుడై కరిగిపోయి అభిమానం తానే కరిగిపోతుంది. అభిమానం పడే అవకాశం ఉందా? నేను అనేది ఏం చేశానని చెప్పగలను? నేననే మాట లోపల వందల మంది, వేల మంది ఉన్నారు వెనక. వేల శక్తులు, ప్రకృతి శక్తులు, అజ్ఞాత శక్తులు, జ్ఞాత శక్తులు, ఎందరో మంది ఇక్కడ సహకరిస్తున్నారు. చిన్న బాలుడు వాడు బడికి పోతుంటే బడికి పోయొచ్చాను అంటాడే కానీ ఆ బడి నడపాలి, దాని వెనక ఇందరూ వీడికి పోతున్న స్కూల్ వ్యాను, ఇవన్నీ ఎంతమంది దీని వెనక సహాయం చేస్తున్నారు వాడికి ఏం తెలుస్తుందా? అమెరికాలో ఒక సర్వే చేశారట, పిల్లలకు పాలు ఎక్కడి నుంచి వస్తాయి పిల్లల్ని అడిగారట. పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఒకడేమని చెప్పాడట, బాటిల్ నుంచి వస్తాయి పాలు అన్నాడు. ఇప్పుడు బాటిల్ లేవు, ప్యాకెట్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్యాకెట్ల నుంచి పుడతాయి. ఇంకొకడు ఏమన్నాడు, ఫ్రిడ్జ్లో నుంచి వస్తాయి. పాలు ఎక్కడి నుంచి వస్తాయో వాడికి తెలియదు. అవునా? అయినా అంటే ఉదాహరణ, తనకు తెలియకుండా కూడా మనం ఎన్నెన్నో వాడేస్తున్నాం అంటే మనకు అజ్ఞాతంగా సహకరిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంత అంటే మొత్తం బ్రహ్మాండం వస్తుంది. నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ప్రవచనం చెప్తున్నానంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇక ఈ టేబుల్ మీద కూర్చున్నాను. ఈ టేబుల్ ఉండాలి అంటే ఇక్కడ భూమి కావాలి, ఈ హాల్ ఉండాలి. ఈ హాల్ ఉండాలి అంటే ఈ ఆశ్రమం ఉండాలి. ఆశ్రమం లేకుండా హాల్ ఉంటుందా? ఈ ఆశ్రమంలో నేను ఎక్కడ కూర్చున్నాను అంటే ఇక్కడ కుర్చీ మీద కూర్చున్నాను, ఈ టేబుల్ మీద కూర్చున్నానని చెప్పచ్చు.
లేకపోతే ఇంకా కొంచెం ఆలోచిస్తే హాల్లో కూర్చున్నాను అనొచ్చు. ఎక్కడున్నావయ్యా అంటే హాల్లో ఉన్నానంటాడు. ఇంకొకళ్ళు అంటారు అక్కడ ఎవరో టెలిఫోన్ చేస్తే రాయదుర్గం నుంచి ఎక్కడున్నావు అంటే ఆశ్రమంలో ఉన్నానంటాడు. ఎక్కడ కూర్చున్నావు? ఆశ్రమంలో అంటాడు. అవునా, అదే మాట అదే కూర్చున్న వ్యక్తి ఆశ్రమంలో కూర్చున్నానంటాడు. ఎక్కడో బెంగళూరు నుంచి టెలిఫోన్ చేస్తే ఎక్కడున్నావంటే రాయదుర్గంలో కూర్చున్నానంటాడు. అంటే అదే అదే విషయం. రాయదుర్గంలో కూర్చున్నానన్నా కరెక్టే, ఈ ఆశ్రమంలో కూర్చున్నానన్నా కరెక్టే, కానీ దృష్టి విశాలమైందా? మరి రాయదుర్గంలో రాయదుర్గంలో లేకపోతే ఇంకా కేవలం ఆశ్రమం ఎట్లా ఉంటుంది? రాయదుర్గంలో భాగంగానే ఉంటుంది. మరి రాయదుర్గం ఎక్కడుంది అంటే వాళ్ళకి తెలియదు. అందుకోసం చెప్పాలి ఓహో ఆంధ్రాలో ఉంది అని చెప్పాలి. ఓహో అంటే ఆంధ్రాలో ఉన్నాను అని చెప్పాలి. ఇంకొకటి తెలియకపోతే ఆంధ్ర ఎక్కడున్నది? భారతదేశంలో ఉంది. భారతదేశం ఎక్కడుంది? భూమి మీద ఉన్నది. భూమి ఎక్కడ ఉన్నది? ఆకాశం లేకుండా ఉంటుందా? గ్రహాలు నక్షత్రాలు చుట్టూ అందులో ఉన్నాయి. ఈ గ్రహాలు నక్షత్రాలను ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను? మీరు ఎక్కడ కూర్చున్నారు? అనంత ఆకాశంలో కూర్చున్నారా లేదా? ఎక్కడ అంటే అనంత ఆకాశంలోనే కూర్చున్నాం. అందుకోసం నువ్వు పుట్టావు, నువ్వు కూర్చున్నావు, నువ్వు తింటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ ఒక్కడిది కాదు. నువ్వు చేస్తున్న పని బ్రహ్మాండపు సంఘటన, నీ వైయక్తిక సంఘటన కాదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే ఎవరిది? అది ఎవరి సంఘటన? మనందరిది. సృష్టి సంఘటన, బ్రహ్మాండపు సంఘటన. నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఎవరొక్కరిది కాదు, పూర్తి సృష్టిది. ఈ సంఘటన ఎవరిది? ఇది పూర్తి సృష్టి, బ్రహ్మాండపు సంఘటన. అట్లాగే మనం కూర్చున్నాం, ఇక్కడ మీరు వింటున్నారు, నేనేదో మాట్లాడుతున్నాము. ఇది మీ జీవితపు సంఘటన, నా జీవితపు సంఘటన. మీది చెప్పుకోవచ్చు, నేను ఇక్కడికి ఏదో ఆశ్రమంకి పోయాను, ఏదో స్వామీజీ చెప్పారు నేను విన్నాను అనేది మీ జీవిత సంఘటనగా చెప్పుకోవచ్చు. నేను చెప్పొచ్చు, నేను ఇక్కడ ఏదో రాయదుర్గాకు వచ్చాను, ఏదో వీళ్ళు చెప్పమన్నారు, ఏదో 4 మాటలు నాకు తోచినవి చెప్తున్నాను అని నేను చెప్పొచ్చు. లేకపోతే ఇది ఆశ్రమ సంఘటన. ఇంకా చెప్పాలంటే ఇక్కడ తెలుగు వాళ్ళు తెలుగు భాషలో ఏవేవో సాంస్కృతిక వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఆర్థికంగా, ఇంకేదో రాజకీయంగా రకరకాల కార్యక్రమాలు జరిగితే ఇది ఒక సాంస్కృతిక సంఘటన. ఇది ఏమిటి? తెలుగులో ఇక్కడ జరుగుతున్నటువంటి, ఆంధ్రలో జరుగుతున్నటువంటి సంఘటన. ఇంకా చూస్తే ఇది భారతదేశపు సంఘటన కాదా? ఇది నీ వైయక్తికనా? ఇదే భారతదేశపు సంఘటన. ఇంకా చూస్తే ఈ భూమి మీద ఉండే అనేక ప్రాణులు, అనేక జీవులు తమ తమ పనులు చేసుకుంటూ ఉంటాయి. చూడండి, మేకలు తన ఆహారానికి పోతాయి, కుక్క తన ఆహారానికి తిరుగుతుంది, ఆవులు పోతాయి, పక్షులు పోతాయి. ప్రతి వాళ్ళు తమ తమ పనులు చేసుకుంటూ ఉంటే ఈ మానవుడనే ప్రాణి తన జీవితంలో కావలసిన అనేక వస్తువులను సాధిస్తూ ఈ ఆధ్యాత్మికం కూడా సాధించుకుంటున్నాడు. అంటే భూమి మీద ఉండే మనుష్య అనే ప్రాణులు జరుపుకుంటున్న సంఘటన. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చొని మనం చెప్పుకుంటే ఇది మన వైయక్తికదా, మీదో నాదో, లేకపోతే ఇది బ్రహ్మాండపు సంఘటన? ఇది పూర్తి బ్రహ్మాండపు క్రియ. అంటే మనం కూర్చున్న నీ ఒక్కడిది కాదు, అది బ్రహ్మాండపు క్రియ. నువ్వు మాట్లాడుతుంటే బ్రహ్మాండ క్రియ, అన్నం తింటే బ్రహ్మాండ క్రియ, నీళ్లు తాగితే బ్రహ్మాండ క్రియ, నువ్వు బతికితే బ్రహ్మాండ క్రియ, చనిపోతే బ్రహ్మాండ. ఎందుకంటే నువ్వు చనిపోతే నా ఒక్కడిదే, కుటుంబం, సమాజం, ప్రకృతి. ఈ సృష్టిలో ఎందరో ప్రాణులు జీవిస్తారు, మరణిస్తారు. ఆ సృష్టిలో జరుగుతున్న దాంట్లో నేను ఒక్కడిని మరణిస్తాను. నేను ఒక్కడినే ఎవరు జయంతి ప్రత్యేకంగా చేస్తానా ఏమిటి? సృష్టిలో జరుగుతున్నది, ఇది సృష్టి కార్యమే. అంటే ఎవరు ఏది చేస్తున్నా బ్రహ్మాండపు క్రియనే. ఇప్పుడు చెప్పండి, తాను అనేది ప్రైవేట్గా ఎక్కడున్నాడు? వేరుగా. మొత్తం బ్రహ్మాండము ఒక్క వ్యక్తి, ఒక్క వస్తువులా పనిచేస్తుంది. అంటే అందుకే అన్నారు మనకు విశ్వరూపుడు అన్నారు. ఇదంతా జగత్తంతా ఒకటే విశ్వరూపుడు. ఒకసారి నిలబడతాడు, మనుషులు నిలబడతారు, నిలబడి ఆరతిస్తుంటాడు. చూడండి, కాళ్లతో నిలబడతాడు, ఎడమ చేత్తో గంటా కొడతాడు, ఈ చేత్తో ఆరతి అంటాడు, నోరుతో మంత్రాలు చెప్తుంటాడు. ఇంకొకసారి మధ్యలో ఇదిగో ఇది కర్పూరం తీసుకురానా అంటే అంటుంటాడు, నోరుతో మంత్రం చెప్తూనే ఉంటాడు. మళ్ళీ అంటాడు తీసుకురా అంటాడు, అవును అంటాడు. అంటే ఒకేసారి ఎన్ని పనులు చేస్తున్నాడు? కాళ్లతో నిలబడ్డాడు, ఈ చేత్తో గంట వాయిస్తున్నాడు, ఈ చేత్తో ఆరతి చేస్తున్నాడు, నోరుతో మంత్రాలు చెప్తున్నాడు, మళ్ళీ తల ఆడిస్తున్నాడు, కావాలనా అంటాడు. అంటే 5-6 భిన్న పనులు ఒకేసారి చేస్తున్నాడా లేదా? అట్లాగే ఈ విశ్వరూపుడు అంటే ఈ సృష్టి రూపము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పృథివీ, పంచభూతాలు, మనము పంచభూతాల్లో భాగమే. అవునా? ఈ మట్టి నుంచే చెట్లు పుడితే చెట్లు ఎట్లా మట్టి నుంచి పుడుతున్నాయో మనము పంచభూతాల నుంచే పుట్టాం. వేరుగున్నామా? ఎక్కడున్నాం? వేరుగా. కనుక ఒకేసారి ఈ చేతులు, కాళ్ళు, అనంత చేతులు, సహస్ర శీర్ష పురుష అని చెప్తాం కదా. 1000 తలలు, 1000 చేతులు, 1000 అంటే అనంతం. అనేకమైన చేతులు, కాళ్ళు, మన చేతులు కాళ్ళన్నీ కలుపుకొనే విశ్వరూపుడు. మన చేతులు, కళ్ళు మనందరినీ కలుపుకొని విశ్వరూపుడు ఒకేసారి అనేక పనులు చేసేస్తున్నాడు. అవునా? ఒక చేత్తో గంట, ఒక చేత్తో ఇది, నోటితో ఇది,
ఒకేసారి 5-6 పనులు మనం చేసినట్టుగా ఒకేసారి వందల వేల పనులు చేసేస్తున్నాడు. ఒక చేత్తో బస్సు డ్రైవ్ చేస్తున్నాడు, ఒక చేత్తో అక్కడెక్కడో కూర్చున్నాడు, ఒక చేత్తో ప్రవచనం వింటున్నాడు, ఒక చెవితో ప్రవచనం వింటున్నాడు, ఒక నోటితో మాట్లాడుతున్నాడు. విశ్వరూపుడే తన వివిధ అవయవాలతో ఒకేసారి అన్ని చేసేస్తున్నాడు. అవునా? ఇదంతా చూడండి విశ్వరూప దర్శనాలు. అందుకని వ్యక్తిని చూడకండి, ఈ వ్యక్తి వెనక ఉన్న శక్తి ఈ ద్వారా చేస్తుంది అంతే. అవునా? ఒక్క మనిషి ఎవరూ కాదు. ఎట్లాగైతే ఒక మనిషి మనకు ఏదైనా వస్తువు ఇచ్చాడు అనుకోండి, పండు ఇస్తే అతను ఏమంటాడు? ఎవరిచ్చారు అంటే ఆయన ఇచ్చాడు అక్కడ. ఇంకోటి అంటాడు ఆయన కాదు, ఆయన చెయ్యి ఇచ్చింది అంతే, ఆయన ఇవ్వలే. ఆయన చేతు ఇస్తే ఆయన ఇచ్చినట్ట, చెయ్యి ఇచ్చినట్ట? చెయ్యి అంటే ఆయనకు వేరా? చెయ్యి అనేది ఇస్తున్న సాధనం, ఇస్తున్నది మొత్తం మనిషే. అంటే ఇస్తుంటే మనం మొత్తం మనిషినే తీసుకుంటాం, కానీ ఒట్టే చెయ్యి ఇచ్చింది ఆయన ఇవ్వలేదు అని అనమాట. అట్లాగే మనం మాట్లాడుతుంటే ఆయన ముఖం చూసి మాట్లాడితే నువ్వు ఎవరికి చెప్పావయ్యా అంటే ఆయన ముఖానికి చెప్పానంటావా, మొత్తం వ్యక్తికి చెప్పానంటావా? నువ్వు ఎవరిని చూస్తున్నావు? ముఖాన్ని చూస్తే ఆయన చూసొచ్చానంటే ఆయన ఎక్కడ చూసావు? ముఖమే చూసావు, మొత్తం చూసావా? ఆయన చేతులు కాళ్ళు తల అంతా చూడాలా? అంటే మనం మొత్తం వ్యక్తినే తీసుకుంటాం, కానీ ఒక్క కళ్ళు ముఖము అని చూడమట్ల. అట్లాగే మనిషిని చూస్తూ ఉంటే ఇప్పుడు విశ్వరూపంకు చూడండి. నేను మనిషిని చూస్తుంటే మనిషినే చూడటంలే, పూర్తి విశ్వరూపుడి ఒక ముఖం చూస్తున్నావు. మనం అందరం కలిపి ఆయన చేతుల కాళ్ళలో భాగమే. కనుక నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావంటే ఎవరికి? నేను మీకు మాట్లాడటంలే, ఆ విశ్వరూపుడిలోని ఒక అవయవానికి మాట్లాడుతున్నా. ఈ మాట్లాడుతుంది ఎవరు? ఆ విశ్వరూపుడి యొక్క ఒక అవయవం మాట్లాడుతుంది, ఇంకో అవయవం వింటుంది. అవునా? మనం మాట్లాడింది మనకు వినిపిస్తుందా? అట్లాగే ఇదంతా. అందుకే మనం ఒకడు ఇంకొకడితో మాట్లాడుతూ ఉంటే, వ్యవహారం చేస్తూ ఉంటే, నేను మీకు ఇవ్వటంలే, మీ నుంచి తీసుకోవటంలే. మీరిస్తే మీరొక్కరే కాదు, మీ చేతి ఇచ్చింది అంటే మీకు సంకల్పం, మీ సంకల్పం మీరున్నారంటే బ్రహ్మాండంలో భాగంగానే. మీరు పుట్టింది, పెరిగింది, నేర్చుకున్నది, సంకల్పాలు, ఆలోచనలన్నీ ఈ విశ్వరూపుల్లో భాగంగానే వస్తున్నాయి. కనుక ఆ విశ్వరూపుడి సంకల్పమే ఈ మనుష్యుల ద్వారా ఇటు పనిచేస్తుంది. కనుక ఏ ఒక్క వ్యక్తిని విడివిడిగా చూడకండి. ఈ వ్యక్తులందరూ ఆ విశ్వరూపుల్లోని చేతులు కాళ్ళలాగా ఉన్నారు. అందుకే ఇప్పుడు గోడ చూసినా, ఏది చూసినా ఎవరూ తాను కాదు, ఎవరూ పూర్తిగా తాను విడిగా కాదు. వీళ్ళందరూ కలిపి ఆ విశ్వరూపుణ్ణే మనం చూస్తున్నాం. విశ్వరూపుడితోనే మాట్లాడుతున్నాం, విశ్వరూపుడికే ఇస్తున్నాం, విశ్వరూపుడి నుంచే స్వీకరిస్తున్నాం. అంటే పూర్తి ఒక్క బ్రహ్మాండం, ఒక్క శరీరంలాగా, ఒక్క వ్యక్తిలాగా పనిచేస్తున్నది. అవునా? తాననేది విడిగా ఎక్కడుంది? తన శరీరం అంటూ విడిగా లేదు. ఇంకో రకంగా చూస్తాం. నా ఊపిరి ఆడుతోంది. ఊపిరి అంటే ఎవరు? గాలి. బయట ఉంటే గాలి, లోపలికి పోతే నా ఊపిరి. అవునా? బయట ఉంటే గాలి అంటాం, లోపలికి పోతే నా ఊపిరి అంటాం. అదే మీరు పీల్చుకుంటే అది మీ ఊపిరి అంటాం. ఇంకొకరిని పీల్చుకుంటే ఆయన ఊపిరి, ఆయన పీల్చుకుంటే ఆయన ఊపిరి, ఆయన పీల్చుకుంటే ఆయన ఊపిరి, ఆమె పీల్చుకుంటే ఆమె ఊపిరి. ఊపిరికి గాలికి ఏం తేడా? అదే గాలి అక్కడ మీలోంచి, బయటలోంచి, మళ్ళీ నాలోంచి, అందరిలోంచి తిరుగుతుంది. అయితే ఇప్పుడు మీ ఊపిరి, నా ఊపిరి ఎక్కడ? అంతా ఒకటే అయిందా లేదా? అందరిది ఒకటే ఊపిరి. ఆ గదిలోకి పోతే ఇది ఒక గది, ఇది ఒక పెట్టె లాంటిది. ఈ పెట్టెలోకి పోతే మీదన్నారు, బయటకు పోతే గాలి అన్నారు. అదే ఇక్కడికి పోతుంది, ఇక్కడ పీల్చుకుంటున్నాడు, అక్కడ పీల్చుకున్నాడు, అక్కడ అంటే అదే అందరిలోంచి తిరుగుతోంది, అన్ని రూముల్లోంచి అదే తిరుగుతోంది. అంటే ఇప్పుడు మీ ఊపిరి, నా ఊపిరి ఎక్కడ? మన ఊపిరి అనాల్సిందే. అందరిది కలిపి ఒకటే ఊపిరి. వేరుగా ఉందా? మరి వేరుగా ఎక్కడ అనాలి? అట్లాగే పంచభూతాలు అనేవి ఏమిటి? ఇప్పుడు ఈ శరీరం ఎక్కడొచ్చింది? ఇప్పుడు మీ ఊపిరి అనేది ప్రత్యేకంగా చూపించండి. మొత్తం బ్రహ్మాండంలో మీది నాది అంటూ లేదు, అందరిది కలిపి ఒకటే. అందులో ఒక్కొక్క భాగంగా మనం ఉన్నాం. ఒక్కొక్క చేతులు కాళ్ళలాగా ఒక భాగంగానే మనం ఉన్నాం, కానీ మనము అంటూ సపరేట్గా ఏం లేము, వేరుగా ఏం లేము. అట్లాగే పంచభూతాలు, ఇందులోంచి మనం ఆహారం తింటున్నాం, రక్తం మాంసంగా తయారవుతుంది. మళ్ళీ రక్త మాంసాదులు ప్రకృతిలో కలిసిపోతాయి. అవునా? ప్రకృతిలో కలుస్తాయి. ఈ ప్రకృతి మట్టిలో అంటే మట్టి కలిసిపోతుంది, మట్టి చెట్లవుతుంది, చెట్ల నుంచి ఆహారం తయారవుతుంది, ఆహారం మనం తింటున్నాం. అంటే ఈ పంచభూతాలు, రక్త మాంసాదులు మన్నవుతాయి, మన్ను నుంచి చెట్లవుతాయి, చెట్ల నుంచి కూరగాయలు, పళ్ళు అవుతాయి, వాటి నుంచి మళ్ళీ తింటాం. అంటే ఈ మన్ను తిరుగుతుంది, అంతే కదా. మన్ను ఆకారం మారుతుంది, తిరుగుతోంది, అంతే, చక్రంలాగా. అయితే నా శరీరం ఎక్కడున్నది అంటే ఈ చక్రంలో మధ్యలో ఒక చోట ఉన్నాను నేను. ఇప్పుడు మీరు అంతే, మనం చనిపోతాం శరీరం. పాత వాళ్ళు మనకు ఎక్కడున్నారు? తాతలంతా ఎప్పుడో ఆ పాండవుల కాలంలో వాళ్ళందరూ ఉన్నారట. యుద్ధం చేస్తే వాళ్ళందరూ చనిపోతే వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ పంచభూతాల్లో ఈ భూమిలో కలిసిపోయారు. ఈ భూమిలోంచే మనం పుట్టాక ఈ చెట్లు ఇవంతా మనమే.
ఆ వాళ్ళందరూ ఈ భూమిలో కలుస్తున్నారు, ఈ భూమి నుంచే చెట్లు పుడుతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ పోతున్నాయి, మళ్ళీ పోతున్నాయి. వాళ్ళందరూ పోయి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు తాతలంటే ఇక్కడే ఉన్నారు, మా తాతలంతా ఇందులోనే ఉన్నారు, వేరే ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళంతా? అదే మంటలోంచి మళ్ళీ మనము వచ్చాం. కనుక ఇప్పుడు ఈ పంచభూతాలుగా చూస్తే పృథివీ అందరిలో అదే ఉన్నది. అదే పృథివీ చెట్లలో, మిగతా పశుపక్షాదుల్లో, ప్రాణుల్లో, మళ్ళీ మట్టిలో కలుస్తుంది, మీలో ఉంది, నాలో ఉంది. అదే పృథివీ అందరిలో తిరుగుతాం. అప్పుడు మీ శరీరం నా శరీరం వేరంటామా? అంతా అదే పృథివీ. నీరు తీసుకోండి, అదే నీరు మీలో ఉంది, మన ఊపిరి నుంచి కూడా ఆవిరైపోతుంది. మళ్ళీ మనం విసర్జించిన నీరు అది మళ్ళీ ప్రకృతిలో కలుస్తుంది, మళ్ళీ అది పోయి తిరుగుతోంది. ప్రకృతిలో ఉండే మదే అది నదుల్లోకి పోతుంది, మళ్ళీ ఆవిరవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వర్షం వస్తుంది. అదే నీరు మీలో, నాలో, నదుల్లో, సముద్రాల్లో తిరుగుతోంది. మళ్ళీ మీ నీరు మా నీరు వేరేనా? ఇక అగ్ని, శరీరంలో పృథ్వీలో అగ్ని ఉన్నది, ఎండాకాలం సూర్యుడి నుంచి వస్తుంది. ఈ వస్తువులు అగ్ని పీల్చుకుంటాయి. మళ్ళీ మన శరీరంలో అగ్ని తయారవుతుంది. మనం తిన్న ఆహారం కడుపులో జీర్ణమైన తర్వాత ఈ రక్త మాంసాదుల్లోంచి అగ్ని పుడుతుంది శరీరానికి కొంత వేడి కావాలి, కొంత టెంపరేచర్ ఉంటుంది కదా. థర్మామీటర్తో టెంపరేచర్, ఉష్ణోగ్రత ఉంటుంది. ఎక్కువైతే ఎండాకాలం ఎక్కువైతే ఊపిరి నుంచి, ఈ చర్మం నుంచి, చెమట ద్వారా వేడిపోతుంది. తక్కువైతే తీసుకుంటుంది. అంటే అదే అగ్ని ప్రకృతిలో ఉన్నదే మీలో, నాలో, చెట్లలో, ప్రాణుల్లో, అందరిలో తిరుగుతుంది. అదే అగ్ని అందరిలో ఉన్నది, అదే పృథివీ అందరిలో ఉన్నది, అదే నీరు అందరిలో ఉన్నది, అదే వాయువు అందరిలో ఉన్నది, అదే ఆకాశం. చూడండి, ఈ ఆకాశం ఉన్నదే జాగా. ఆకాశం నాది అంటూ ఒకటి ప్రత్యేకం ఉన్నదే? నాది అంటూ ఒక ప్రత్యేక ఆకాశం ఉందా? ఇప్పుడు ఒక రైలు ఉన్నది, ఒక బస్సు ఉన్నది. ఆ బస్సులో మీరు కూర్చుంటారు, ప్రయాణం చేసి దిగిపోతారు. ఇంకొకడు ఎక్కుతాడు, ఇంకొకడు దిగుతాడు, ఇంకొకడు ఎక్కుతాడు. అదే సీటు ఎంతమంది ఉపయోగించి ఉంటారు, ఎంతమంది దిగి ఉంటారు? నువ్వు కూర్చున్నంతసేపు అర్ధగంటకి ఇది నా సీట్ అన్నావు. మరి ఎంతమంది దాన్ని వాడుకున్నారు నా సీట్ అని? అయితే ఇప్పుడు ఆ సీటు ఎంతమందిది అయింది చెప్పండి? వేల లక్షల మందిది అదే సీటు, అవునా? వేల లక్షల మంది. మరి నీది నాది అంటే ఎక్కడుంది వేరుగా? అందరిది ఒకటే సీటు. ఇప్పుడు జాగా చూడండి, నేను ఇక్కడ కూర్చున్నా, కొద్దిసేపటికి అక్కడికి పోతాం, మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు. మీరంటే ఎవరో ఒక వ్యక్తి ఇక్కడికి వస్తాడు. ఇదే హాల్లో మనం అందరం జాగాలు మారుస్తూ ఉంటాం. అదే జాగా మీది అవుతుంది, అదే జాగా నాది అవుతుంది. ఆకాశం పర్మనెంట్. ఈ ఆకాశం నాది అని చెప్పగలమా? ఈ ఆకాశం నేను అక్కడికి పోతా, అక్కడ కూర్చుంటా, అక్కడి వాడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ వాడు ఇక్కడ కూర్చుంటే, ఇక్కడ మనం స్థలాలు మారుస్తూ ఉంటాం. అంటే ఇదే ఆకాశంలో మనం అందరం తిరుగుతూ ఇదే ఆకాశం మనందరి జాగగా పెట్టుకుంటున్నాం. అదే ఆకాశం మీది, అదే ఆకాశం మాది. అదే జాగలు మీవి, అదే జాగలు మాది. అదే రైల్లో 100,000 మంది తిరుగుతూ పోతే 100,000 మంది టికెట్ కొన్నారు, కూర్చున్నారు, మళ్ళీ దిగారు, కూర్చున్నారు. అది ఒక్కటే సీటు అందరూ వాడుకున్నట్టుగా ఈ ఒక్కటే ఆకాశం మీరు నేను వాడుతున్నాం. ఇప్పుడు మీ ఆకాశం నా ఆకాశం వేరా? మీ గాలి నా గాలి వేరా? మీ నీరు మా నీరు, అదే ప్రాణులు అందరిది నీరు అదే, అదే పృథివీ అదే, అగ్ని అదే, పంచభూతాలు అదే. ఈ పంచభూతాల ప్రవాహంలో మధ్యలో మనం ఉన్నాం తాత్కాలికంగా. ఎక్కడున్నామయ్యా? అసలు ఈ పృథ్వీ అనేది స్థిరంగా ఉన్నదా? శరీరం అనేది శరీరం స్థిరంగా లేదు. డాక్టర్లు ఏమంటుంటారు, మనం తిన్నటువంటి ఆహారం రక్త మాంసాలు పోతుంటాయి, కొత్త రక్త మాంసాలు తయారవుతుంటాయి, ఇది పోతుంటుంది, మనకు ప్రతి సంవత్సరం రోజు రోజుకు మారుతూనే ఉంటుంది. శరీరం స్థిరంగా లేదు. మనం ఎట్లాగైతే ఒక బాటిల్లో నీళ్లు పోస్తుంటాం, కింది నుంచి తీసేస్తుంటాం. ఒకటి చిన్న ఇది ఉంటుంది చూడండి, ఏమిటది, కింద ఒకటి నల్లిలాగా పెడతారు, పైనుంచి నీళ్లు పోస్తారు, మీ ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా నీళ్లు పోస్తారు, తీసేసుకుంటాం, పోస్తారు, తీసేసుకుంటున్నట్లు పంచభూతాలు కొత్తవి ఈ శరీరంలోకి వస్తాయి, దీంట్లోంచి మళ్ళీ ప్రకృతిలో కలుస్తాయి, మళ్ళీ కొత్తది వస్తాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ పోతాయి. అంటే పంచభూతాల ప్రవాహంలో మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, నా శరీరము మిగతా పంచభూతాలు వేరుగున్నాయా? మరి నేనంటే ఎక్కడున్నాను? నేనంటే ఎక్కడ? నన్ను నేనుగా ఇది అని వేలెత్తి చూపనే రాదు. నేననేది ఎక్కడ లేనే లేను. ఊరికి ఒక అభిమానం పెట్టుకున్నాడే గాని నేనంటే ఎక్కడా? యోలు బ్రహ్మాండంలో ఒక ప్రవాహంలో భాగంగా ఉన్నాడంతే. తాత్కాలిక పేరు పెట్టామంతే ఇది అని గాని నేనంటూ వేరుగా ఏది చెప్పరాదు. ఇట్లు పంచభూతాల్లో భాగంగా మన క్రియలు, మన సంకల్పాలు, మన ఆలోచనలు, మన భావాలు ఏది ఇట్లా. ఇప్పుడు నేను కొంచెం ఒక దృష్టి ఇచ్చాను. ఈ దృష్టితో మీరు మీ జీవితంలోని సంఘటనలన్నీ గమనిస్తూ ఉండండి. ఏది మనం చేయటం లే. మన ఆకలి, దప్పులు, మన మాటలు, చేష్టలు, మనం మంచి చేసినా తప్పు చేసినా ఏవో మనలో ఆలోచనలు వస్తాయి. చిన్న బాలుడు చూడండి, అరుస్తాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు. అవన్నీ వాడుగా ప్రత్యేకంగా చేస్తున్నాడా? అందరూ ప్రపంచంలో చేస్తున్నదే.
సకల ప్రాణులు. అందుకోసం సకల ప్రాణుల్లో ఆ ఉన్నటువంటి క్రియలే జరుగుతున్నాయి. సృష్టిలో లేనివి భగవంతుడు సృష్టించిన కొత్త పని మనం చేస్తామా? మనం ఏడవటం, నవ్వటం, బాధపడటం, నవ్వటం, ఆనందం, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నవే. మరి మనం ప్రత్యేకంగా ఎక్కడున్నాం? మనది మనంగా ఏదున్నది? అందుకే అందరూ అట్లా అందులో భాగంలో ఏదో ప్రకృతి శక్తులు, ఆ ప్రకృతి మనలో వచ్చి కనిపించి వెళ్ళిపోతుంది, మనకొస్తుంది. అంటే ఆ ప్రకృతిని, ఆ మనుషుల్ని ఎట్లా చూస్తున్నానో నన్ను కూడా అట్లాగే దర్శనం. సాక్షిగా తటస్థంగా ఉండి మిమ్మల్ని, మీ క్రియల్ని ఎట్లా చూస్తున్నానో ఇది అంతే తటస్థంగా. ఏదో నా ద్వారా జరుగుతున్నాయి ఈ మాటలట, ఆలోచనలట, ఇదట, నేను ఇక్కడి నుంచి అక్కడికి పోతానట, ఆ ఊరికి పోతాను, ఇటు వస్తానట, ఇవి కూడా అంతా నేను చూస్తూ ఉన్నాను, ఒక సినిమా చూస్తున్నట్టుగా. అందరూ అన్నీ జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నామే కానీ నేను అంటూ విడిగా ఎక్కడా లేదు. ఇట్లా చూస్తే ఏమవుతుంది? విశ్వరూపంలో మనము భాగంగానే ఉన్నాం. అర్జునుడికి అదే చెప్పాడు. అర్జున, నువ్వు వేరుగా ఏం లేవు. నీ చేతులు, నీ కాళ్ళు, నీ శక్తి, నీ యుద్ధాలు, ఇవన్నీ నేనే. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. నేనే ఈ బ్రహ్మాండం అంతా ఉన్నాను. నువ్వు, ఈ యుద్ధాలు, ఈ రాజులు, వీళ్ళందరూ నాలోనే భాగంగా ఉన్నారు. ఇది నేను అనే అభిమానం వదిలేసేయి. గుణాగుణేషు వర్తంతే, తాను తాను నడుస్తుంది. నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నీ అంత అభిమానం కరిగిపోతుంది. అంత అభిమానం కరిగిపోతే లేనిపోని మొండితనాలు, బాధలు, అయ్యో అదేమిటి, అయ్యో ఇట్టెందుకు, ఇదెందుకు జరగలే, అదే, ఈ లేనిపోని పట్టుదలలు, అనావశ్యకమైన మొండితనాలు, బాధలు కరిగిపోతాయి. అందుకోసం ఏది నీది కాదు. నువ్వేం చేసినా, తప్పు చేసినా నీది కాదు. అంటే చెయ్యు అని పర్మిషన్ కాదు, లేనిపోని అభిమానం వద్దు అని చెప్పడం అంతే. సరిదిద్దుకో, ఇంకోసారి రాకుండా చూసుకో, అది మంచిదే. సరిదిద్దుకో, అది వద్దనటం లేదు. అంటే అభిమానం ఎందుకు అని. చిన్న బాలుడు తప్పులు చేస్తారు, ఏడుస్తారు, పోట్లాడతారు. అప్పుడు ఏం చేస్తాం? అయ్యో పిల్లలు ఏడుస్తున్నారే అంటే పెద్దవాళ్ళు ఏమంటారు? పిల్లలు అట్లాగే ఏడుస్తారంట. కొత్తగా అమ్మకు తెలియదు, అయ్యో వీళ్ళు పోట్లాడుతున్నారంట, అట్లాగే ఉంటారు. వాడు వినడు, వీడు వినడు, ఇద్దరు పోట్లాడుతారు. నాకు అదే కావాలంటాడు, వీడు అదే కావాలంటాడు. ఏం చేస్తుందమ్మా? ఇద్దరిని తిడుతుంది, సరేలే పోట్లాడుకుంటారు. ఆగి కూర్చుంటుంది, నువ్వు పోట్లాడుకో, తర్వాత చూద్దాంలేని. ఏమీ చేయరాదంట. వాడు ఇంకా అట్లాగే ఉంటాడు. వాడికి ఏం చెప్పినా వినడు, అర్థం కాదు. కొంచెం వయస్సు ఇంకా పెరిగిన తర్వాత వాడే పోట్లాడటం మానేస్తాడు. దానికి ఏం పరిష్కారం ఏమిటి? ఏమైనా ఉందా పరిష్కారం? అంతే. అట్లాగే కొందరు ఏడుస్తున్నారు, కొందరు బాధలు, కొందరు దుఃఖాలు. కొందరికి చెప్తాం, కొందరు చెప్పినా వినరు. కొందరికి వేదాంతం చెప్తే అర్థం చేసుకొని బుద్ధిమంతులు అవుతారు, కొందరు వినరు, విన్నా కొందరికి అర్థం కాదు. ఇంకా 4 రోజులు ఉండు, వాడికి అర్థమవుతుంది. అయిపోతే ఈ జన్మ ఇంకో జన్మ. ఎవరు ఏం చేయలేరు, నడుస్తూ ఉన్నది చూడండి అంతే. ఇట్లా ఇదంతా చూస్తూ ఉంటే ఎట్లా విశ్వరూపంగా ఉందో చూడండి. తాను విడిగా లేడు. చాలండి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.
సర్వమంగళనామా సీతారామ శర్వవిద్యా శాంతిదాత రామ కామక్రోధామోహ ఆశంభులో రామ కడకు జోసి కామయ్యా సర్వమంగళనామా సీతా రామ శర్వవిద్యా శాంతిదాత రామ మనసులోని మాయా పాపి రామ మనసులోని మాయా పాపి రామ మనుకుమారి మోజుపి రామ సర్వమంగళనామా సీతా రామ శర్వవిద్యా శాంతిదాత రామ నీవు నేనను భేద బుద్ధి పాపి మాలో నీవు నేనను భేద బుద్ధి పాపి మాలో నిరుపమామి నాద సిద్ధి రామ సర్వమంగళనామా సీతా రామ శర్వవిద్యా శాంతిదాత రామ ఏకశిలాపురవాసా సీతా రామ ఏకశిలాపురవాసా సీతా రామ యోగేశ బహురూప విలాస సర్వమంగళనామా సీతా రామ శర్వవిద్యా శాంతిదాత రామ లక్ష్మీకాంతారి శిక్షతే ఓం అసలో ఇది ఈ సగం కింది భాగమే ఉన్నది, సగం భాగం కాదా 30 కిలోల కిందిదే. ముఖ్య విగ్రహం కంటే కింద ఉన్నదండి ఆ పీట, అది ఆ రెండు మ్యాచ్లు. ఆ పీటకి 30 కిలోలు పోయాయి అనిపిస్తుంది. ముఖ్య విగ్రహం ఆ పీట లోపలంతా ఏదైనా అది ఇది కట్టింది విగ్రహం ఎక్కువ ఉంది. స్పీకర్ దగ్గర క్లియర్ గా స్పీకర్ దగ్గరకు ఒకసారి కుర్చీ దగ్గర వేసుకుని స్పీకర్ దగ్గర అక్కడ కుర్చీ వేసుకుని ఎవరికి వినిపించదా వాళ్ళు అక్కడ ఏ వాదం పిలుస్తారు స్పీకర్ దగ్గరకు వచ్చేసారు. చాలా వరకు అర్ధ గంట అయింది.
ఇది విశ్వరూపం అంటే ఇట్లా ఆ. మనను ఒక విడిగా కాకుండా కాలమైన తత్వంలో భాగంగా చెందింది. ఇది విశ్వరూపాలు. విశ్వరూపం అంటే ఆ భగవద్గీతలో ఉండినట్లు శ్లోకాలు ఆ మాటలు ఏ వర్ణించమంటే ఇది ఓకే. దాని యొక్క తాత్పర్యమును ఏదో చెప్పింది. దాన్ని కొంచెం గమనించి చూస్తే అందులో మొత్తం బ్రహ్మాండ యుద్ధ సందర్భంలో చెప్తున్నారు. అక్కడ దేవతలు, శక్తులు, అస్త్రాలు, శస్త్రాలు అంటే ఆ సందర్భాన్ని విశ్వంగా చూడమన్నా. ఇప్పుడు మనం ఆ సందర్భం కాకుండా ఇప్పుడు నేను ఇక డాక్టర్ ప్రవచనాలు, మనం కూర్చోవటం, మాట్లాడటాలు, ఆహార విహారాలు, మన సామాన్యుల జీవితాన్ని విశ్వంగా చెప్తాం. ఇట్లా చెప్పినా తీసుకోవచ్చు. ఇది భావన కాసం వివేకమైనది. ఇది వివేకం, వేరేగా. వివేకం. కానీ ఈ వివేకం భావనకు మించి సాగించేస్తుంది. ఇదే మళ్ళీ 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 చెప్తూ భావన చేస్తుంటే దానికి భావనకి కొంత వివేకం ఉండాల్సిందే. ఇప్పుడు మనం ఉపాసన చెప్పేటప్పుడు ఉపాసన భావనే, కానీ భావనకు జ్ఞానమిచ్చే భావన చేయమంటుంది కదా. ఇప్పుడు ఉపాసనలో తెలుసుకొని ఏదో వేదాంతో తెలుసుకొని భావన చేయాలి. ఇక ఇందులో మీరు దేహాభిమానం అన్నారా? అదే. నిన్నటి దానికి కంటిన్యూషన్ కొనసాగి. అది ఇది రెండో. అక్కడ నేనేం లేక ఏమి అసలు ప్రవచనాలు లేవు, అన్ని పోతున్నాయి. వింటే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఎన్నెన్నో. ఇప్పుడు అన్ని నేను చెప్పేది నేనే మర్చిపోతున్నాను. కొన్ని విషయాలు అక్కడక్కడ కొంచెం విన్న ఉన్నాయి, కొన్ని నావి మనంతా దొరికాయి, కొన్ని ఎన్నో పుస్తకాలు చదివి ఎక్కడో విని కొంత అవి ఉన్నాయి. కొన్ని అక్కడక్కడక్కడ దొరికినవి కలిపి చేర్చి నేనే ఒక పిక్చర్ చేసుకున్నా, కొన్ని నేనే మననం చేసి ఊహించుకున్నా. అట్లా అన్ని కలిపి ఇట్లా ఇంత ఒక పిక్చర్ కనపడింది. ఒకసారి హొళేశ్వరంలో చెప్తే ఎవరో వచ్చారు అక్కడికి, మన సప్తాహంకి వచ్చారు అక్కడికి వాళ్ళు, మన భగవత్పాద శిష్యులు వాళ్ళు. అయ్యే మీరు విశ్వరూపం బాగుంది అని చెప్పి వాళ్ళకి ఏదో కార్యక్రమం చేస్తే అక్కడ అదే చెప్పమన్నమాట. నేను మళ్ళీ అక్కడ అదే చెప్పాను. ఏదో వాళ్ళకి చాలా నచ్చింది, మీరు విశ్వరూపం అంటే ఇది బాగుందండి అన్నారు. లేకపోతే అందులో చెప్పినట్లు చెప్తే ఏమో ఒక పురాణ కథలాగా ఏదో విన్నట్టు ఉంటుంది. అది కూడా సరిగ్గా చెప్తే అర్థమవుతుంది. ఏం వీళ్ళకి చెప్పకుండా మనల్ని కలుపుకొని చుట్టూ ఉన్న దాంట్లో చెప్పేయాలి. చూడండి ఓవర్ పోతుంది. కనుక మనము మన క్రియలు మనదంటూ వేడిగా లేదు, ఎదురుగా లేదు. విశ్వరూప క్రియల్లోనే భాగం. దీన్ని ఇంకా కొంచెం విడదీసి కొంచెం డీటెయిల్గా చెప్పొచ్చు. అంటే క్రియాశక్తి అనేది బ్రహ్మాండంలో ఉన్నది. అందులో భాగంగా మనం పనిచేస్తున్నాం. మన క్రియాశక్తి విడిగా లేదు, మన క్రియలు విడిగా లేవు. అంటే ఇప్పుడు నీటికున్న ప్రవాహ గుణంలోనే ఇక్కడ ప్రవహిస్తుంది, కానీ బ్రహ్మాండంలో ఉన్న ప్రవాహ గుణం ఇక్కడ ఒక ఘటనగా చూస్తున్నాం. ఈ ఘటన బ్రహ్మాండంలో జరుగుతున్న సర్వనీటి యొక్క సామాన్య గుణం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అంతటా ఉన్నటువంటి క్రియాశక్తి మన ద్వారా కనిపిస్తుంది. మన ద్వారా ఒక అంశం చూస్తున్నాం, కానీ మొత్తం క్రియాశక్తి బ్రహ్మాండం అంతా ఉన్నది. సో మనదంటూ విడి క్రియాశక్తి లేదు. బ్రహ్మాండ క్రియాశక్తి ఇక్కడ కొంత పనిచేస్తుంది. అట్లా ప్రతిదాన్ని సీదం పార్ట్ ఆఫ్ ఎ హోల్, పార్ట్ ఆఫ్ ఎ విశ్వరూపం. అప్పుడు ఇంకా విడిగా ఎట్లుంటది? అందుకే అన్నాను, పిల్లలకి సరిగ్గా కోర్సు వేదాంతం చెప్పితే ఇవన్నీ దృష్టితో ఇస్తే 5 ఏళ్ళ దృష్టి మారిపోతాం. వాడు ఊరికి పుస్తకం పండితే కర్మయోగ సూత్రం కూడా వస్తుంది. కర్మయోగానికి ఇదే సూత్రం అవుతుంది. నేను అన్నాను, ఇవన్నీ సరిగ్గా చెప్పితే తప్పకుండా 5 ఏళ్లలో వాడు మారిపోతారు జీవితం. వాళ్ళు అలా చెప్పకుండా బుక్కిష్ చెప్పడం వల్ల పుస్తకం నేర్చారు, మళ్ళీ అట్లాగే ఉన్నారు లౌకికంగా. ఏం తేడా లేదు. ఈ దృష్టి, నేను అదే అన్నాను, ఈ రకంగా నేను చెప్పే విశ్లేషణ, నేను చెప్పే ఇదంతా ఒక అనుభవానుసారంగా నిరంతరం ఒక 2-3 ఏళ్ళు వినని ఇక ముందున్న మనిషిగా ఉండడు. మనిషి దృష్టి మారిపోతాడు. 3 ఏళ్ళు రాత్రి పగళ్ళు అంతే, 2 పాఠం, ప్రొద్దున 1 సాయంత్రం 1, 2 వినండి. రోజు వినండి ఇట్లా ఒక 3 ఏళ్ళు అంతే. నీకు మనిషిగా ఉన్నాడు, ఒక డిఫరెంట్ అయిపోతాడు. అది తన దృష్టి తన చేతిలో ఉంటుంది, అది మారిపోతుంది. నేను ఉపనిషత్తులు, భాష్యాలు, గీత ఎక్కడెక్కడ వచ్చినా అంటే ఇక నేను తీరిగ్గా తీసుకుంటా. పాఠాలు చెప్తుండే ఒక్క శ్లోకం తీసుకుంటే చెప్పవలసిన విషయాలన్నీ 2 రోజులు 3 రోజులు ఆ శ్లోకంలో నేను చెప్పగలిగిందంతా చెప్పేశాక మళ్ళీ మరు శ్లోకం మెల్లగా పోతా. చెప్పవలసిన విషయాలన్నీ అనుభవానుసారంగా జీవితాలకు కలిపి జోడించి చెప్పేస్తున్నాను. అట్లా మొత్తం ఒక 18 అధ్యాయాలు అయ్యేసరికి జీవితం దృష్టి మారిపోయింది. మరి నేను ఇట్లాగే గమనించి చూసి ఇట్లాగే నేర్చాను. కానీ జీవితానికి అనుభవానికి సంబంధం లేకపోతే నాకు విసిగొచ్చేది. నేను వినేవాడిని కాదు, నేను పక్కన పడేసేవాడు, నేను వినేవాడిని కాదు.
చాలా బోర్ డ్రై ఇంటలెక్చువల్ వస్తే నేను నెరవనేలేదు. అట్లా వినేది వదిలేసాను. అసలు వినాలంటే నాకు విసిగేసేది. ప్రతిదీ నేరుగా అనుభవం కొన్నాను. ఇది సచ్చిదానందేంద్ర స్వామీజీ ఇది విన్నాక నాకు అనుభవ దృష్టి వచ్చింది అని కాదు. మొదటి నుంచి ప్రతిదీ లైఫ్కి అప్లై చేయటమే నాకు అట్లాగే ఉండేది. అందుకే నేను స్వామీజీని అప్రిషియేట్ చేయగలిగాను. ప్రతిదీ నేరుగా లైఫ్కే. ఇప్పుడు మనం జీవిస్తున్న మన భావం మారాలంటే అప్పుడే అది లైఫ్, అది వేదాంతం. లేకపోతే అది వేదాంతం కాదు, అది సాధన కాదు. అట్లా కావాల్సిందే. సరే, రేపు కర్మయోగ మూడు సూత్రాలు అయితే. భక్తి పెంచుకునే మార్గాలు చెప్పండి. నారద భక్తుల సూత్రాలు చెప్తే అందులో అన్ని వచ్చేసాయి. నారద భక్తి సూత్రాలు ఉందా ఇక్కడ పుస్తకం ఉంటే ఈ 2-3 రోజులు ఎంత అయితే అంత జరుగుతుంది. భక్తి అంటే నారద భక్తి సూత్రాల్లో తీసుకుంటే ఆ సూత్రాలే తీసుకుంటాను. మిగిలిన వ్యాఖ్యానం నేను చెప్పాను. బట్టి సూత్రాలు చెప్పేసుకుంటూ నా రీతిగా నా అర్థంతో వచ్చింది చెప్పేసుకుంటాడు. అందులో చెప్పేస్తాను. దాని గురించి కొంత మననం చేశాను, భావించాను. చాలా ఉన్నాయి, అది ఉన్నాయి చాలా విషయాలు. మరి అక్కడక్కడ సందర్భంలో వస్తే చెప్పనిస్తే చెప్తాను. ఇదంటే నువ్వు చెప్తే ఇప్పుడు వదిలేసి ఆ అమ్మగారు వింటే బాగుండేది. నిద్రపోయి అనారోగ్యంగా ఉన్నాయి, కలిసిపోయారే. అమ్మగారు కూర్చున్నాను, కొవ్వరు అమ్మగారు అట్లే ఉంటుంది. ఎప్పుడు వింటుంది. అంటే క్లాస్లో అయితే కొంచెం నిద్రలాగా అనిపించింది. నిద్ర పోయిందా అంటే అక్కడ ఉన్నప్పుడు ఏదో కొంచెం ఈ సమష్టి వెష్టి అని కొంచెం కన్ఫ్యూజన్. ఆయన సర్వాత్మ సమష్టి మాటనే ఎత్తొద్దు, అంతే అంతే అట్లా అనేవాడు. ఇప్పుడు నేను చెప్పినంత సమష్టిగా ఇది వైశ్వానరకు అవస్థా దృష్టికి కూడా సాయం చేస్తాను. అవస్థా దృష్టికి కూడా చేస్తాయి. అందుకే అన్నాను, ఉపాసన చేస్తే అవస్థా దృష్టి వస్తుంది. విశ్వరూపం అవస్థా దృష్టికి ఉపయోగపడుతుంది. అందుకే ఈశ్వర్ వికృత అన్నారు. అహంగ్రహోపాసన దీనికి సహాయకం. కొంచెం దగ్గరకు వస్తుంది, వేదాంత విచారం బాగా అవుతుంది. అట్లాంటిది వద్దంటారు. వద్దు అంటే అది ఇరుక్కుపోతుంది. నీకు పూర్ణ దృష్టి రావటం లేదు, ఇరుక్కుపోతున్నారు. భక్తి రోజు రోజుకు ప్రోగ్రెస్ కనిపించాలి. అట్లా ఉండాలి. అంటే నారద భక్తి సూత్రం చెప్పితే భక్తి ఎట్లా పెరుగుతుంది, మనిషి స్వభావం ఏమిటి, ఆ ఎమోషన్ ఏమిటి, అవన్నీ ఎత్తుకుంటూ చెప్తూ పోతాం. కొన్ని సంఘటనలు ఎత్తి చూపిస్తాం, కొన్ని ఉదాహరణలు. వాటి ద్వారా మనకు భావం, ఇట్ ఈస్ ఎ డిస్కవరీ. ఆ భావం ఆ సందర్భంలో ఉంటే అదే మనకు గుర్తింపుకి వచ్చేస్తుంది. మనలో మనకు ఆవిష్కారం అవుతూ ఉంటాం. ఒకసారి అన్నారు సమజీ, భక్తి సూత్రాలు ఈ వేదాంతులు చెప్పేది వినకూడదు, భక్తులు చెప్పేది ఎందుకంటే వేదాంతులు దాన్ని తర్కంతో యుక్తితో చెప్తారు. యుక్తితో కాదు, భావంతో వినాలి. భావంతో. అందుకే నేను రామాయణం చెప్తే ఏమంటారంటే నారద భక్తి సూత్రాలు రామాయణం చెప్తే అప్పుడు భక్తిమయంగా చెప్తాను. కాకపోతే రామాయణంలో కొంచెం భక్తి కొంచెం ధర్మము కలుపుతాం. భాగవతం చెప్తే ఇక కేవలం భక్తిమయంగా వస్తుంది. కానీ భాగవతంలో కొంచెం వేదాంతం కూడా వస్తుంది. మధ్య తెలియపడతాం కొంత. అంటే ఇప్పుడు చెప్పినట్టు ఇట్లా సమష్టి భావం, అంత భావం. అది అప్పుడు భక్తి చెప్పలేదా? నేను అప్పుడు చెప్పాను. నేను మా ఎండ్ అయిపోయింది కదా చెప్పి నాకు మర్చిపోయింటాం. చాలా ఎండ్ అయింది. శాండిల్య సూత్రాలు బాగుంటాయి. శాండిల్యం కొంచెం యుక్తితో చెప్తాడు. నారదుడే భావపూర్వకంగా చెప్తాడు. ఇంకా ఏమైనా భక్తి సూత్రాలు? రెండే నారద శాండిల్య. శాండిల్య కొంచెం యుక్తితో తర్కంతో. నా శాండిల్యుడు భక్తిని ఒక దర్శనంగా చెప్తాడు. అంటే దానికి ఏముంటుంది, ఇప్పుడు తర్కంగా మీమాంస చేసినట్టు భక్తి మీమాంస చేస్తాడు. నారదుడు భక్తిని మీమాంసగా కొంచెం చేస్తున్నట్టు అనిపిస్తున్నా భావం ఎక్కువ తీసుకొస్తాడు. మీమాంస కొంచెం చేస్తాడు, కానీ మీమాంసను భక్తి భావంలో చేస్తాడు. ఆయన ఏమిటంటే మీమాంస చేస్తాడు. భక్తి గురించిన యుక్తులు, దానికి ఏమిటి అదేమిటి తర్కంతో సమర్థించి ఆక్షేపాలు, పూర్వపక్షాలు, సిద్ధాంతాలు. నేను పూర్వపక్ష సిద్ధాంతాలు చెప్పడం నేరుగా భావం చెప్తాను. కనుక భక్తికి నారదని బెస్ట్.
నారదుడు బెస్ట్ అంటే ఇది నా రీతిగా నేను చెప్తాను. స్వామీజీ ఉంటాయి కొన్ని కొన్ని చదువుతాను, కానీ నాకు ఒకటి చదివి చెప్పే కంటే అది నాకు స్వయంగా నాది భావం చదివాను నా రీతిగా నాకు వచ్చేస్తుంది. అక్కడ తీసుకుంటే అట్లా అట్లా ఎట్లా వస్తే అట్లా చెప్పేస్తుంది అట్లా భావంగా. ఒక్కరోజు కర్మయోగం చెప్పి ఇంకా మిగతా 3 రోజులు భక్తి యోగం. కర్మయోగంలో కొంత భక్తి అంశం రానే వస్తుంది. అంటే అది సేవాపూర్వక భక్తి, అదేమో సామాన్య భక్తి అంతే చెప్పలేదు. ఇది అంటే సేవాపూర్వక భక్తి, భక్తిపూర్వక సేవ. కర్మయోగం అంటే భక్తిపూర్వక సేవ. ఇప్పుడు ఏదో కొంచెం చెప్పున్నాను, మళ్ళీ ఎప్పుడన్నా మొత్తం నారద భక్తి సూత్రాలు ప్లస్ కొంచెం రామాయణం, ఇక్కడ రామభక్తులు ఉన్నారు కదా, వాల్మీకి నేను చెప్తుంటే మధ్యలో కొంత తులసి కలుపుతా ఉంటాను. అక్కడక్కడ కొన్ని భావ సమేతంగా చెప్పిన అంశాలంటే తులసివి కొన్ని కలుపుతాను, కానీ వాల్మీకి లోపల కూడా భక్తి భావాలు ఉన్నాయి. భరతుడిది ఆ ఘట్టం చూస్తే అద్భుతంగా ఉంటుంది, ఆ భావం చూడాలి అక్కడ. అవి కూడా కలిపితే అప్పుడు ఈ భక్తి సమయంగా వస్తుంది. అంటే పుస్తకం ఉంటే కొంచెం చూసి తయారీ చెప్పేస్తాం. అప్పుడు 4 వద్దు ప్రవచనాలు, 2 లేక 3 చాలు. సాయంత్రం 2 అనేసరికి స్ట్రెయిన్ అవుతుంది. పొద్దున ఒకటి, బిఫోర్ నూన్ ఒకటి, మళ్ళీ ఈవినింగ్ చాలు. అట్లయితే అవుతుంది. 4 అనేసరికి స్ట్రెయిన్ అయింది. మళ్ళీ నాకు కూడా ఏదైనా చూద్దామన్నా ఏం అవటం లేదు. మధ్యాహ్నం విశ్రాంతి కూడా తగ్గిపోతుంది. అది నాకు ఈ మాట్లాడితే ఎందుకో స్ట్రెయిన్ చాలా ఉంటుంది. పూర్తి 2 గంటలు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ మాట్లాడగలను. లేకపోతే ఎందుకో టైర్డ్ అయిపోతుంది. మొదలు ఉండేది శక్తి ఉంది, వయస్సాలు ఏంటి కొంచెం వేడియా. అది వదిలేస్తాడేంటి ఇతను? నేను పేరే అంటా పాడిన ఓంకారప్ప. ఓంకారప్ప మంచి పేరే, కానీ అది వదిలేస్తాడు. అది బాగుంటుంది. చూడలేదు సినిమా, చూడలేదా? చూడలేదా? అయ్యో రామ, ఇంత నేను ఒకసారి చెప్పినాను సమయం. అయ్యో ఇంత బాగుందండి. భక్తులు పోతాను ఎక్కడ రాసుకున్నాడు, నేర్చుకున్నాడు అంతే. భక్తులు పోతానది తప్పకుండా చూడాలి. పోతానది చూడకపోతే భక్తుడే కాదు. కళ్ళలు నీళ్ళు వస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటుంది. నాకైతే మళ్ళీ ఎన్నిసార్లు నా దీంట్లో కంప్యూటర్లో పెట్టుకున్నాను, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఏదైనా ఎక్కడికన్నా పోతే చాలా ఇది నుంచి టైర్డ్ అలసిపోయి పుస్తకాలు ఏది చదవద్దని 3 గంటలు ఆన్ చేసి చూస్తాను నేను. ఇదొకటి. నాకు తుకారం సినిమా మరాఠీలో బాగుంది, తెలుగులో బాగా. తెలుగులో వాడన్నా నటిస్తే ఓవర్ యాక్షన్ చేస్తాడు. వాడు ఏంటి ఆయన పేరేంటి, నాగేశ్వరరావు నాస్తికుడు, వాడికి చేస్తాడు. మరాఠీలో చూడాలి. వాడు నిజంగా మరాఠీలో భక్తులు అంటే ఆ మరాఠీలో ఆయన వేషం, ఆ మరాఠీ అంటే నాకు కొంచెం మరాఠీ వస్తుంది కనుక. చిన్నప్పుడు మేము బార్డర్లో, ఆదిలాబాద్ జిల్లా అంటే బార్డర్ కనుక మా అమ్మ దిక్కు వాళ్ళు మరాఠీ వాళ్ళే. మా అమ్మకు అమ్మమ్మ పుట్టిన ఊరు అది ఎక్కడది, ఉమర్ఖేడ్లో ఈ తుకామయ్యి కొందావడి మహారాజు గురు తుకామయ్యి అక్కడ పీఠం ఉంది. ఆ ఏళ్ళేగాము ఉమర్ఖేడ్ పక్కనే దగ్గరలోనే ఉంటాయి. మా తాత మా అమ్మమ్మకు అన్న ఉమ్మర్ఖేడ్ అని మేము అనేది, ఉమ్మర్ఖేడ్ 2 అనేది. మా ఉమ్మర్ఖేడ్ తాత అని ఒక తాత వస్తుండేవాడు. ఉమ్మర్ఖేడ్. ఇప్పుడు ఈ మధ్య విన్నాను, మా అక్కల్లో ఒక అక్క అక్కడ ఉంది అని. మా 3 అక్కలు మహారాష్ట్రం చేసుకున్నారు, ఒక చెల్లెలేమో ఈ తెలంగాణ వాళ్ళు చేసుకున్నారు.
కనుక ముగ్గురు వాళ్ళు కనుక అక్కడిక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి. మా ముగ్గురు అక్కలు మహారాష్ట్రం చేసుకున్నాం. ఉం. ఇక మళ్ళీ మా అన్నలో ఒక అన్న మహారాష్ట్ర ఉన్నది వదిని, ఇంకా ఒక అన్న తమ్ముడు ఇక్కడ తెలంగాణ వాళ్ళని చేసుకున్నాం. కనుక అటు మరాఠీ రాకపోకలు, వాళ్ళ పిల్లలు ఆ మరాఠీ మాకు కామన్ గానే ఉంటుంది. మేము చిన్నప్పుడు కథలు అక్కడ భజనలు చేస్తుంటే ఇప్పటికీ మరాఠీ భజనలు తుకామణి అంటారు. ఎవరికి అర్థం కాదు, ఏ కొందరికి మరాఠీ అర్థం అవుతుంది. మరాఠీ రాకుండా భజన చేయమంటే మరాఠీ చూస్తారు. అంటే అక్కడ ఆ సంప్రదాయం అట్లా ఉంది. మీకు ఎక్కడైతే కన్నడ తెలుగు అట్లా బార్డర్గా ఉందో మాది అట్లా బార్డర్ ఉంది. కనుక ఆ తుక నాకు అర్థం అవుతుంది, అది వింటాను. బా ఆ న్యాచురల్ తుక అంటే ఇట్లాగే ఉన్నాడా అనిపిస్తుంది. ఆ యాక్టర్ ఎవరో చేసిన వాడు నిజంగా తుకారాం అంటే తుకారాం లాగే ఉన్నాడు. ఈ తెలుగు కంటే నేను అది ఈ తుకారాంది ఈ పోతుంది, ఈ రెండు చూస్తుంటాను. మూడు వచ్చిందంటే అంతే, ఒకసారి అది ఆన్ చేసేస్తాను, చూస్తూనే ఉంటాను. అబ్బా ఎంత అద్భుతంగా ఉంటాను. ఈ రెండు నాకు చాలా నచ్చినాయి. కన్నడ రాజ్ కుమార్ బాగానే ఉంటాయి. దొరకలేదండి నాకు. రాజకుమార్ది భక్తికి బాగుంటది అని ఎవరో చెప్పారు. పురంధర్ దాస్ అది చాలా బాగుంటది అంటే ఎక్కడ దొరకలేదు. సీడీ దొరుకుతుంది, వాళ్ళు డౌన్లోడ్ కు పెట్టలేదన్నారు. పోనీ సీడీ అంటే సీడీ కూడా ఎవరు తెచ్చివ్వలే, అడిగి తెచ్చివ్వలేదు. మీ దగ్గర ఇవ్వండి ఇవ్వండి నాకు. రాజకుమారు భక్తికి చాలా బాగా చేస్తారట. ఎన్టీ రామారావు పొగురుబోతు అహంకారి, వాడు అహంకారి పాత్రలు దుర్యోధనుడు, పౌరాణిక పాత్రల్లో విలన్ పాత్రలు చేస్తాడు. సహజంగా భక్తుడు అదే 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 అందుకని భక్తికి రాజకుమార్కి బెస్ట్ అని విన్నాను. నాకు అది కావాలి అని చాలా వెతికాడు. మీరు ఒకటి ఏంది పురంధర, ఇంకోటి పురంధర్ దాస్ ఉంది, కుంభార భక్త కుంభార అని ఉంటుంది. అవి రెండు నాకు ఇంకా తుకారాం తుకారం బాగా చేశాడు. సరే అది పాత బ్లాక్ అండ్ వైట్, పాతదే అన్ని పాతవే కాదు, బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ. ఈ నంతర తర్వాత వచ్చినవి ఎక్కువ చేస్తారండి, అంత షోలు ఎక్కువ చేస్తారు. అప్పటి రోజుల్లో న్యాచురల్ ఉండే. అందుకే ఇది కూడా ఇది 42లో చేసింది పోతాను, అందుకని న్యాచురల్ వచ్చింది. ఇది అదే తర్వాత రీమేక్ చేస్తారు, తస్సయ్యని చేస్తారు, అతిగా చేస్తారు. విలన్ అంటే అతి చెడ్డవాడని. అప్పటి రోజుల్లో విలన్ కూడా సహజంగా ఉండేవారు. కొన్ని తప్పులు ఉంటాయి, కొంత మంచితనం ఉండేది. ఇప్పుడు విలన్ అంటే వాడు భయంకర నీచుడు అని చూపిస్తారు. అంత నీచుడు ఎవరు ఉండరండి. మనుషుల్లో కొంచెం చెడు ఉంటది, కొంచెం ఇది ఉంటది. ఇక వీడు హీరో అంటే అతిగా ఏదో చేస్తున్నట్టు అతి షోలు చేస్తారు, కృత్రిమం అనిపిస్తుంది. అక్కడ తుకారం కూడా చూశాను మరాఠీలో, ఇప్పుడు సహజంగా ఉంటాడు. కానీ ఆ మూడు కావాలి ఇవ్వండి. అది ఇస్తే ఇప్పుడు నాకు టైం ఉండదేమో కానీ నేను ఇక హైదరాబాద్ పోయేటప్పుడు దారిలోనో ఎక్కడో చూసేస్తాను. నాకు అవి రాజకుమార్ చూడాలని ఉంది, వాళ్ళు ఎక్కడ దొరకలే. చెప్పి చాలా బాగుంది. విసిగిపోయాడు. మార్కెట్ లో నన్ను కొని తెచ్చి పెట్టండి అని ఎన్నిసార్లు చెప్పాను. వీళ్ళు వాళ్ళకి లాభాలుంటే ఆర్థిక లాభం చేస్తారు, పనులు చేసి పెట్టారు. నేనేమో మార్కెట్కి ఎటువంటివి పోను, వాళ్ళేమో చెయ్యరు. అది నాకు చూడాలని ఎప్పటి నుంచి ఉంది. నాగా ఇది త్యాగయ్య కానీ త్యాగయ్య ఓకే, ఎందుకంటే దానికంటే నాకు అని తనే పాడినాడు పాటలు. రామదాస్ కూడా ఉంది, రామదాస్ 4 ఉన్నాయి నా దగ్గర, 4 ఉన్నాయి. అంటే వేమన ఉంది, త్యాగయ్య, వేమన, పోతన, భద్రాచలం, రామదాస్. కానీ 4 నాకు పోతన బెస్ట్ నచ్చింది. ఎందుకంటే ఆ కథల్లో కొంత కృత్రిమత చేశాడు అనిపించింది కొన్ని ఘటనలు. త్యాగరాజు కొంచెం పర్వాలేదు, బాగుంది. ఎందరో అని ఆ భావం అట్లా చాలా చక్కగా వచ్చింది. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. అది ఆయన గుర్తు నుంచి వచ్చింది చక్కగా వాడారు. అప్పటి రోజుల్లో వాళ్ళే వాడేవారు. సరే పాట పాడగలిగిన వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఈవెన్ పోతంలో కూడా పాడిన వాళ్ళందరూ తాంతం పాడిన వాళ్ళు, అందరూ స్వయంగా పాడి. ఆ మిగతా అమ్మాయి అందరూ తాము పాడి. ఆ పోతంలో అన్ని బాగున్నాయి. అది బాగుంది. ఇంకోటి నన్ను విడచి, అప్పుడు ఇంత విషాదంగా ఉంటాడు. అది నిజంగా దుఃఖ పరిస్థితిలో వస్తుంది. నన్ను విడచి అంటే నిజంగా రౌండ్ వచ్చేస్తాడు. అంటే అట్లుండాల్సింది. ఇప్పుడు యాక్టర్లకు ఒక్కడికి యాక్షన్ రాదు, కృత్రిమం, చీప్ ఫెలోస్. అదొక కళ అనేది ఒక ఆరాధన, ఒక తపస్సు. అది లేదే వీళ్ళకి. అది వీళ్ళేదో గొప్ప, వీళ్ళకు పేర్లు ఎక్కువ వచ్చాయి, డబ్బులు ఎక్కువ వచ్చాయి, యోగ్యత లేదు. వాళ్ళకి యోగ్యత ఉంది, లైఫ్ సింపుల్ గా గడిపారు. వాళ్ళు నిజంగా కళాత్మకం. వీళ్ళకి కళ ఏమొస్తుంది? చెత్త.
వీళ్ళకి ఏది రాదు ఎవరు నాకు అసహ్యం వస్తుంది వీళ్ళని చూస్తే. తర్వాత వాళ్ళని ఎవరిని చూడాలనిపించదు. అప్పటి రోజుల్లో ఎట్లా ఉంది చెప్పు. నిజంగా అక్కడ భావం వచ్చింది. అది గ్రామ బహిష్కారం అని ఇస్తారు కదా స్వామిజీ, లెటర్ అది వెళ్ళిపోతాడు కదా, అది చాలా బాగా. అమ్మాయి అడుగుతుంది భాగవతం లోపల. మొత్తం నాకు ఆ పిక్చర్, ఎందుకంటే డైలాగ్ నేను రాశాను కనుక అడుగు అడుగు స్టెప్ స్టెప్ నేను జ్ఞాపకం ఉన్నాయి నాకు. అందుకే నాకు మళ్ళీ చూసే కంటే అదంతా రాసుకొని వర్ణించేది చదవాలండి. ఆ నవల నేనే రాసి నేనే చదువుతుంటాను. అప్పుడప్పుడు 3 వచ్చినప్పుడల్లా ఏదో 3 నెలలు 6 నెలలకు ఒకసారి నేనే చదువుకుంటాను. చదివితే ఆ పిక్చర్ వచ్చినట్టుగా మనస్సు ఇమాజినేషన్ లో నేరుగా చూసే కంటే చదివితే ఇంకా బాగా వస్తుంది. అందుకని ఆ వర్ణనలు పిక్చర్ పెట్టి దాన్ని ఏమంటారు, స్టేషనరీ అంటారా ఏదో అంటారు, పిక్చర్ ఆగిపోతుంది మూవింగ్ లో స్టేబుల్ అంటారా, స్టేషనరీ పెట్టి ఆ వర్ణించవలసిందల్లా నేనే చూసి రాముల వారు ఎట్లున్నాడు, ఎడమ చేతిలో ధనుస్తున్నది, కిరీటం ఉన్నది, ముఖంలో ప్రసన్నత, తల ఎత్తాడు, పక్కకు లక్ష్మణుడు, పక్కకు సీత, మొదల రాముల వారి ఆ చిత్రము, ఆయన వర్ణనలు, అలంకారాలన్నీ వర్ణిస్తాను. మళ్ళీ ఇక్కడ పోతన గారు కూర్చున్నారు, అక్కడ పబ్లిక్ ఎట్లున్నారు, ఒక్కొక్కటి వర్ణించాలి. మొదలు 1 పేజీ 2 పేజీలు వర్ణనకే పోతాం, అప్పుడు మొదలు పెడతారు. అదే శ్లోకాలు చెప్తారు చూడండి. అది అట్లా ఉన్నాయి. అదంటే అది భక్త భక్తి యోగం పెట్టేసి. సమయ భక్త ప్రియ శ్లోకాలన్నీ చెప్పి 12వ అధ్యాయం చెప్తారు. చెప్తాడు. ఆ చివరి శ్లోకాలన్నీ భక్తుల లక్షణాలు చెప్పి చివరికి అప్పుడు ఒక మాట అంటాడు చూడండి, రామ నువ్వేమనుకుంది ఆ గొంతు, ఆ భావము ఎట్లా అసలు. తర్వాత ఆ భావము, ఆ సందర్భం చూడాల్సింది. అబ్బా అది అద్భుతంగా ఉంటుంది. అది ఈయన జడగొట్టేస్తాడు. ఈయన గొంతు బాగుంది కానీ అది చూడాలి. చూడకపోతే చెడగొడుతున్నాడు. ఈయన గొంతు బాగుంది, పాడితే చాలా బాగా చేస్తున్నాడు, నేను చెడగొడుతున్నాడు. అవి కొన్ని వేరు వేరే అమర్చుకున్నాడు స్వామి. ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. భక్తిలో ఈ తర్కం అవసరం లేదు స్వామి. అది అట్లే ఫాలో అయితే బాగుంటుంది. అవును, మన తర్కాన్ని చేరిస్తే దాంట్లో ఏది ఉండదు. ఆ రాగం ఆగుతూ మధ్యలో సడన్లీ ఆపేస్తాడు, ఇంకేదో చేస్తాడు. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగకుండా ఎక్కడెక్కడో ఆగేస్తాడు. ఆయన సొంతగా రాసిన పాట అయితే చెయ్యొచ్చు, ఇంకొకళ్ళ పాటను తాను మార్చేసి ఇంకొకళ్ళ పాట అందరి సొత్తు కదా. ఇప్పుడు ఒక పాట ఉంది అంటే అది ఆ రాగంలో అందరూ పాడుతున్నారు, అందరూ పాడుతున్నది నువ్వు మార్చేసి ఇంకొక కొత్త రకంగా చేయటం ఏమిటి? నువ్వు రాసిన పాట అయితే నీ రీతిగా నువ్వు చేయొచ్చు. అప్పుడు ఇంక నువ్వు ఎట్లా చేస్తే అట్లా అందరూ ఒప్పుకుంటారు. ఇది ఇంకొకళ్ళది, నువ్వు అట్లా మార్చడానికి వెళ్ళాలి. ఏదని చెప్తే రాకంటే అంతే, ఏం చేస్తాం అది చేస్తాం. పురంధరదాస్ చాలా బాగుంది. అవును, విన్నాను. అంటే మన రాజకుమార్ కుమార్ది బాగుంది అని, పురంధర్ది బోరా కుమార్, ఈ 2 బాగున్నాయి అని చెప్పారు ఎవరో కన్నడిగులే. దానికోసం నేను ఎంత 2 ఏళ్ళు అయి ఉంటుంది, 2 ఏళ్ళకి పైనే, 2 ఏళ్ల నుంచి నేను వెతుకుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా, ఎక్కడన్నా దొరుకుతుందా, వీళ్ళు ఎవరన్నా తెచ్చి పెడతారా అని. ఈ 2 నా మనసులో ఉన్నాయి. పౌరాణికాలు బాగుంటాయి. అప్పటి రోజుల్లో నిజంగా సినిమాలు, అది విచిత్రం ఏంటంటే అప్పటి రోజుల్లో పౌరాణిక కథలు కొంచెం విలువలు, సద్గుణాలు ఉండేవి. అప్పటి రోజుల్లో సినిమాలు చూస్తే చెడిపోయేవారు కాదు. పాత సినిమాలు నిజంగా లోకల్ని బాగుపరిచేటట్టుగా ఉండేవి. అప్పటి రోజుల్లో సినిమా చూస్తే యోగుడి సినిమా చూస్తున్నట్ట అని లోకలు దాన్ని చెడ్డ గుణంగా, ఒక సిగరెట్ తాగితే చెడు అలవాట్లాగా సినిమాను చెడు అలవాట్లుగా చూసేవారు అప్పటి రోజుల్లో. 60లో 50లో 60లో 70లో వారు కూడా. తర్వాత ఇప్పుడు సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, ఇంట్లోనే చూస్తున్నారు. ఇప్పుడు చెత్త అయిపోయాయి, ఇప్పుడే చెడిపోతారు. ఇప్పుడు అసలు ఎవరు ఆక్షేపించారు? అప్పుడు బాగున్న రోజుల్లో ఆక్షేపించారు, ఇప్పుడేమో బాగలేని రోజుల్లో, చెడిపోయిన రోజుల్లో ఇప్పుడేమో అందరూ చూసేస్తున్నారు. అసలు నాకు అనిపిస్తుంది పాత పౌరాణిక సినిమాలు తెలుగులో కానీ కన్నడలో కానీ ఏవేవి ఉంటే అవన్నీ చేర్చి ఒక చోట అవి చూస్తూ ఉన్నారు. పాతవి పౌరాణికం కాకుండా కొంచెం నీతి భక్తి ఉంది. నాకు బాలనాగమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా చిన్నప్పుడు ఒక బాలనాగమ్మ కథ ఉండేది, దాన్ని నేను చదువుతుండేవాళ్ళం. అప్పటి రోజుల్లో పల్లెటూళ్ళలో ఏం దొరకదు కదా, నాకేమో చదువులు చాలా పిచ్చి.
ఏది దొరికితే ఎవరింట్లో కథ ఏదైనా దొరికితే తీసుకొచ్చి చదివేవాడు. బాగుందని మా కథ చదివాను. అది నాకు చాలా బాధ కలిగించేది. ఎంత అప్పటి రోజుల్లో త్యాగాలు సద్గుణాలు అబ్బా అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. లేవంటే ఆ పుస్తకాలను సులభం చేసేసారు. ఈ సినిమాలు కూడా హెడ్ ఫోన్ పెట్టుకుని వింటాను సార్. ఏంటి? హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే హెడ్ ఫోన్ చిన్నవి మాటలు జరుగుతాయి సార్, కరెక్ట్. వినిపించవు. ఒకడే హెడ్ ఫోన్ పెట్టుకుంటే అన్ని పాతకాలం పుస్తకాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? కాశీ మజిలీ కథలు అటువంటి అంటే అది కొంచెం కొత్త లౌకికం ఎక్కువ ఉంటాయి. నేను పోతే హైదరాబాద్కి పోతే తప్పకుండా ఒకటి సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ ఉంది, ఎక్కడికి పోతాను, అల్వేస్ పోతాను. వేరే నేను దుకాణాలకు వెళ్ళి ఒక బుక్ షాప్ ఒక్కటే పోతాను. అందులో కూడా అధ్యాత్మం అవి ఉన్నట్టు అది ఒకటో రెండో ఉన్నాయి, అక్కడికి పోతాను. అయితే ఒక్కటి ఉంది సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ లక్కడి కప్పులు ఉంది. హైదరాబాద్ తెలియదుగా లక్కడి కప్పులు నాకు తెలియదు. అక్కడే ఏంటంటే చాలా ఏళ్ళు నాకు తెలిసి అక్కడికి పోతాను, తప్పకుండా అక్కడికి పోతాను. కొన్ని పాతకాలం సెకండ్ హ్యాండ్వి ఇప్పుడు అవి రీప్రింట్లే లేవు, ఎక్కడన్నా పడేసి ఉంటే అక్కడ దొరుకుతాయి. తప్పకుండా అవి తీసుకొని వస్తాను. తక్కువ ధర కానీ ఎక్కువ ధర కానీ ఆ సెకండ్ హ్యాండ్లో మంచిగా ఉంటాయి. కొన్ని ఇక్కడ పాతవి మళ్ళీ ఎవరు పెట్టి చేయలేదు, అవే దొరుకుతాయి. అవి తీసుకొని నేను వస్తాను. ప్రతిసారి పోయినప్పుడు కొన్ని తప్పకుండా కొన్ని తీసుకొని వస్తాను. ఈయన సీతారామయ్య చేస్తే కొంచెం డిక్కీలో జాగా ఉంటుంది, అందుకోసం కొన్ని బండిల్స్ తీసుకొని వస్తాను. ఎంత ఒక బండిల్ పెట్టి తీసుకొస్తాను. పాతకాలం సెకండ్ హ్యాండ్ బాగుంటుంది. సాహిత్యము, కొంచెం కళలు, ఇగో ఇట్లాంటివి పౌరాణాలు ఇవి నాకు చాలా ఇష్టం. పురాణ కథలు అంటే నాకు ఇష్టం. పోతన పద్యాలు నేను నాకు తోచిన పెద్ద రాగం రాదు కానీ వచ్చిన రీతిగా పద్యాలను చదువుతూ నేను చెప్తూ ఉంటాను. ఒక్కసారి భాగవత సప్తాహం, ఒకసారి రామాయణం, ఆ రెండు చేయించాను. అంటే నేనేది కాదు, ఎవరు వస్తే వాళ్ళతో చేయించాను. నేను ఎప్పుడు వస్తే చేస్తాను, ఏదో కొంత నాతో వీలైతే. ఇట్లా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చేయండి. చెప్తే ఒక బిఫోర్ నూన్ ఒకటి ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉంటే ఈవినింగ్ రెండు స్ట్రెయిన్ ముఖ్యంగా అయి ఉండాలి. అది అంతేకాకుండా నాకు మధ్యాహ్నం రెస్ట్ ఎక్కువ సరిపోతుంది. మధ్యాహ్నం రెస్ట్ ఇంకొంత ఎక్కువ ఉండాలి. ఫిజికల్ స్ట్రెయిన్ నాతో కాదు, చేస్తారు కొంతమంది చాలా ఫిజికల్ పని చేస్తారు. రామా చేస్తారు నాతో కానీ కాదు. ఫిజికల్ స్ట్రెయిన్ కాదు. చదువుతాను, కొంచెం రాస్తాను, చదవడం ప్రయత్నం చేస్తాను. వింటాం ప్రవచనం కొంచెం అట్లా ఒక 2-3 అంటే కొన్ని వీక్ వస్తుంది. నేను పంచాంగం చూసి చెప్పాను బాగుంటే నేడు ఈ రోజు అన్నా లేకపోతే రేపన్నా మొదలు పెట్టేస్తాను. కొంచెం స్టార్ట్ చేస్తే 3 వచ్చినప్పుడు అప్పుడు కొంచెం చేసేస్తాను. అబ్బా మజ్జిగ ఇవేంటి పండిస్తుంది. అప్పుడు మంచిది. ఏదో ఒక పండు తింటే చాలు. అరటిపండు ఉందా? ముఖ్యంగా అరటిపండు ఏనే లేదు. పోలే ఏదంటే అది ఏదంటే ద్రాక్ష ఉంటే ద్రాక్ష అయినా మంచిది. ద్రాక్ష బాగుంది. నేను తీసుకున్నాను. అంజూరం ఇవి ఎక్కువ రోజులు ఉన్నాయన్నారు. మీరు ఉంటాయండి ఉంటాయి సంథింగ్. ఇప్పుడు కొన్ని తింటాం. అతి పళ్ళు అంటారు. అతి పళ్ళు ఫిగ్ అంటారు. అత్తి పళ్ళు అది వేరే ఇక్కడ ఉంది. వేడి మేడి వేడి కాదు వేరే తెలుసు. ఇక్కడ వాళ్ళు ఉల్టా పెడుతున్నారు పేరు. అది మేడి పండు, ఇది అరటి పండు.
అత్తి పండు అత్తి చెట్టు చిన్నగా ఉంటుంది, జాతి ఒకటే, దాంట్లో పురుగులు ఉంటాయి. దాన్ని ఔదుంబర అంటారు, ఇది ఇది అత్తి అంటారు. ఇది అత్తి వేరు, అది ఔదుంబర అంటే అది అది వేడి వేరు. వీళ్ళు వేడి నీళ్ళు కట్టేస్తున్నారు. ఇదే అత్తి, అది అది కాదు. సో ఇది అత్తి పండు. రేపు ఉంటాయి ఇవి రేపు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అత్తి పళ్ళు ఇది అత్తే, అత్తి మేడి రెండు కలిపి ఒక జాతి. దానికి మీరేమన్నా రంజీర్ అన్నారు. అంజూరా అంజూరా కన్నడలో మార్చారు. అంజీర్ అంటారు హిందీలో. ఇది అంజీర్, ఇది అది గూలర్ అంటారు. గూలర్ అంటే ఉదుంబర్ మేడి, మేడికి గూలర్ అంటారు, ఇది అంజీర్ అంటారు. కానీ ఈ రెండు వేలు ఇదే అత్తి. అవి తినొచ్చు సమాధి ఏది మేడి అవుతుంబ్రా మేడి తినచ్చు. పురుగులు ఉంటాయి, చాలా ఉంటాయి సార్. పురుగు ఇట్లా తీసేయాలి, ఇట్లా తెరిచి తీసేయాలి. మొత్తం తీసేయాల్సి వస్తుంది సార్, లోపల ఫుల్ ఉంటాయి. నేను తినేది చిన్నప్పుడు, నేను పుట్టిన ఇంట్లో మేడి చెట్లు ఉండేది. ఇక్కడ 4-5 ఉన్నాయి సార్, పెద్దగా ఉన్నాయి సార్. మేము తినేది మరి ఎట్లా తినేది వాళ్ళని అప్పుడు చిన్నప్పుడు కదా. పల్లెటూరు వాళ్ళ మేము ఏదంటే తినేది అంతే. ఊర్లో పోయి చెట్లకి పళ్ళు తెచ్చి ఏదో దామ చెట్లు రెండు, ఒకటి ఈ ఏమంటది ఔదుంబర అంటే మేడి పెరట్లోనే ఉండేవి. ఇంకా కొన్ని బొంత పళ్ళు, నిమ్మ, ఇంకా ఏమేమో ఉండేవి. అక్కడే 2 పెరళ్ళు ఉండేవి. ఇల్లు అంతా పెద్ద 1 ఎకరం ఉండేది. ఇల్లు 1 ఎకరం, 2 పెరళ్ళు, పెద్ద ఇల్లు, అది అది అంతా వ్యవసాయం అంతా ఉండేది. యాపిల్ వస్తుంది. ఉన్నాయి పెద్దలు ఇది ఇది కొన్ని మంచిగా వస్తాను సార్. ఇందులో ఉన్నాయి, అందులో పోసి ఇది ఒక బాటిల్ సగం అయింది, అందులో పోసి తీసుకెళ్ళి అది ఇక్కడ ఎంత మాట్లాడతారో తెలియదు ఈ ఊర్లో. 2 మిక్స్ కర్ణాటక దగ్గర కదా. 2 సరిగా లేవు సమస్య. 2 భాషలు కొట్టుకున్నాం. మా తెలుగులో మరాఠీ కలుస్తుంది కొంచెం. ఇవేమంటారు
కొన్ని కన్నడ పదాలు కలుస్తాయి. ఉమ్. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్. ఈ 3 జిల్లాల్లో కన్నడ పదాలు కొన్ని కలుస్తాయి. ఉర్దూ కలుస్తాయి. ఉర్దూ కలుస్తుంది, మరాఠీ కలుస్తుంది. ఉమ్. ఇంకా ఇవి ఇప్పుడు మీరు అన్నారే కందులు అన్నారు, ఉమ్. మేము అక్కడ తొగరిపప్పు అంటాం. అది కన్నడ అసలు తొగరి. అదే తొగరి అంటాం. మేము ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో తొగరి అంటాం. ఉమ్. ఇక కరీంనగర్, వరంగల్ పోతే ఆ వాళ్ళు కందులు అంటారు. ఉమ్. మాకు కన్నడ పదాలు చాలా ఉన్నాయి. ఈ పదాలు ఏమిటా మాకు అర్థమయ్యేది కాదు. నాకేమో చిన్నప్పటి నుంచి ఈ భాష అర్థం. హైదరాబాద్ వచ్చేసరికి కొంచెం ఆంధ్ర వాళ్ళు ఇదేంటి మీ తెలుగు అర్థం కాదని నవ్వేవారు. మరి ఈ పదం ఉన్నదే గ్రాంథికంలో ప్రయత్నించవు. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా కన్నడ పదాలు మా తెలుగులో ఉన్నాయి. వీటి మీద తప్పు అని అనేవాళ్ళు. ఉమ్. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.